ఈ యొక్క ఉదయవేళ మనము అన్నిటికంటే అతి గొప్ప రక్షణ అని వర్తమానము మనం నేర్చుకోబోతున్నాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13, 15 వచనాలు మనం చదువుకున్నాం. ఇక మీదట మరి ఎన్నడూను చూడరు యావే మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. ఆయన నామమున హల్లెలూయా. మీరు ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పాను. ఆయన నామమున హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ పస్కా బలిని సాయంకాలంలో పస్కా బలిని వాళ్ళు అర్పించారు. నిలువుకమ్మికి అడ్డుకమ్మికి ఆ యొక్క రక్తమును వాళ్ళు పూసి ఆ యొక్క సమయంలో ఆ ఉగ్రత నుండి ఐగుప్తు దేశం మీదకి వచ్చేటువంటి ఆ ఉగ్రత నుండి ఆ తీర్పు నుండి వారు తప్పించబడిన వారై ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఈ యొక్క ఐగుప్తు నుండి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ ఫరో యొక్క హృదయం మరలా మారిపోయింది. అప్పటి వరకు వెళ్ళమని చెప్పినటువంటి ఆ యొక్క ఫరో అంటే ఇజ్రాయేల్ వెళ్ళమని చెప్పినటువంటి ఆ ఫరో హృదయము మరలా నేను ఎందుకు వాళ్ళని పోనిచ్చాను ఇజ్రాయిల్ని, మరలా ఇక్కడ ఐగుప్తులో ఈ పనులన్నీ ఎవరు చేస్తారు కాబట్టి మరలా వాళ్ళని తిరిగి ఐగుప్తుని తీసుకుని రావాలని అతడు సైన్యముతో మరలా ఆ యొక్క ఇజ్రాయిల్ని తమ దేశంలో తీసుకుని వెళ్ళడం కోసమై వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇజ్రాయేలీలు ఐగుప్తీయుల వైపు చూసినప్పుడు వాళ్ళ రథములతోనూ సైన్యముతోనూ వాళ్ళు చాలా దూకుడుగా వచ్చేస్తున్నారు. ఆ దూకుడు చూసి ఈ ఇజ్రాయేలు భయపడిపోయారు. ఐగుప్తు దేశంలో సమాధులు లేవనా, మమ్మల్ని ఐగుప్తు నుండి ఇలాగ తీసుకుని వచ్చి ఇప్పుడు మరలా వాళ్ళ చేతులు మేము చనిపోవడము, ఇక్కడ మేము సమాధులు అయిపోవడము, ఇందుకైనా మేము ఐగుప్తు నుండి బయటకు వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ కూడా సనగడము గొనగడము ఆరంభించారు. అప్పుడు సర్వశక్తిమంతుడు చెప్పిన దానిని బట్టి అప్పుడు మోషే ఏం చెప్పాడంటే, అందుకు మోషే భయపడకూడి, ఎందుకనంటే వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ఐగుప్తు దేశము యొక్క విధానమును చూసి, ఐగుప్తు యొక్క సైన్యం యొక్క దూకుడును చూసి, వాళ్ళ చేతిలో ఉండే బలమైన ఆయుధాలను చూసి ఇజ్రాయేలు భయపడిపోతూ ఉన్నారు. ఇక్కడే మేము సమాధులైపోతామేమో, ఇక్కడే మేము చనిపోతామేమో అని వాళ్ళు భయపడిపోతా ఉన్నారు. అప్పుడు సర్వశక్తిమంతుడు చెప్తూ ఉన్నారు, భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. పిల్లారా, మనము కూడా ఈనాడు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు, ఈ ప్రపంచంలో ఒక వైరస్ లాంటివి లేకపోతే ప్రపంచంలో జరిగిపోయేటువంటి యుద్ధాలు, యుద్ధ వార్తలు, లేకపోతే ప్రపంచంలో జరిగే ఆ సమాచారాలు, ఈ భయం కలిగించేటువంటి విషయాలు, ఇవన్నీ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని విన్నప్పుడు నేను కూడా ఈ వైరస్ వల్ల చనిపోతానేమో, లేకపోతే ఈ యొక్క యుద్ధాల్లో నేను చనిపోతానేమో, లేకపోతే ఈ వ్యాధుల వల్ల నేను చనిపోతానేమో, లేకపోతే ఈ కష్టాల వల్ల నేను చనిపోతానేమో, లేకపోతే వాటి వల్ల వీటి వల్ల నేను చనిపోతానేమో. ఎందుకనంటే ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో ఇప్పుడు ఒక భయాన్ని కలుగు చేసేదిగా ఉంది. మనుషులు భయంకరంగా కనబడుతూ ఉన్నారు. మనుషులు అసూయ, ద్వేషము, క్రోధము, కక్ష, ఈ యొక్క కామోద్రేకమైన మనస్సు, లేకపోతే అల్లరి చిల్లలతో కూడినటువంటి ఈ యొక్క ఆటపాటలతో కూడినటువంటి ఈ పనికిమాలని, ఇవన్నీ కూడా ఈ కుర్రవాళ్ళని వీళ్ళందరినీ చూసినప్పుడు, ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు, ఈ జనులను చూసినప్పుడు
ఇది ఒక భయంకరంగా మారిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. చాలా భయంకరంగా ఐగుప్తు సైన్యం ఎలా ఉందో అలాగా చాలా భయంకరంగా కనపడతా ఉంది. ఆ యొక్క ఐగుప్తు అనేటువంటిది ఒక శరీరానికి సాదృశ్యంగా ఉంది, అది మరణానికి సాదృశ్యంగా ఉంది ఐగుప్తు. ఎందుకనంటే వాళ్ళని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళేటువంటి, అందుకనే పాపము ఐగుప్తు అంటే. కాబట్టి ఈనాడు కూడా ఎక్కడ చూసినా కానీ పాపము పెరిగిపోయింది, మనుషుల్లో పాపం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా పాపాత్ములను కనుగొనగలుగుతుంటాం. ఎక్కడ చూసినా మనుషుల్లో పాపముతో నిండిపోయి పాపపు ఆలోచనలతో, పాపపు మాటలతో, పాపపు క్రియలతో, ఆ పాపపు జీవితాలతో మనుషులు ఉంటూ ఉన్నారు. కనుక ఈ పాప ప్రపంచాన్ని చూసినప్పుడు నీవు కూడా ఆయన ఆజ్ఞ లెక్క నుండి తప్పిపోతాను, ఆయన వాక్యం నుండి ఎక్కడ నేను తొలగించబడతాను, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తానో ఆజ్ఞాతిక్రమే పాపంలో జీతము మరణం. వాడు కూడా ఐగుప్తీయుల వల్ల ఎలాగైతే మరణిస్తామని భయపడుతూ ఉన్నారు, నీవు కూడా ఎక్కడ ఆయన ఆజ్ఞ మీరుతానో, ఎక్కడ ఈ మనుషుల వల్ల, ఈ లోకం వలన, ఈ లోకంలో జరిగే విషయాల వలన, ఈ లోకంలో జరిగే అసహ్యమైనటువంటి వీటన్నిటిని బట్టి నేను కూడా ఎక్కడ వాక్యం నుండి మీరిపోతానో, నేను ఆ ఆజ్ఞ అతిక్రమించి ఎక్కడ మరణిస్తానో అనే భయము నీకు కూడా కలుగుతూ ఉంటుంది ఈ లోకం. చిన్నతనంలో నేను 10వ తరగతి లేకపోతే ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు టీవీ వచ్చింది ఊళ్ళో. ఆ టీవీ వచ్చినప్పుడు ఊళ్ళో వాడు ఏం చేశారంటే ఏదో ఒక వారంలో ఒకసారి సినిమాలో లేదా సీరియల్లో వస్తుంటాయి. అప్పుడు వాళ్ళు పొలాలకు వెళ్ళిపోయిన వాళ్ళు త్వరగా వచ్చేసి, కూలి పనులకు వెళ్ళిన వాళ్ళు కూడా త్వరగా వచ్చేసి ఆ పనులు ముగించుకొని ఆ టయానికి నీళ్లు పట్టుకొని అవి పట్టుకొని ఆ టీవీ దగ్గర కూర్చుని వాళ్ళు ఒక్కరు బయట కనపడేవాడు కానే కాదు. నేను ఎవరు కనపడేవాళ్ళం అంతే. మాకు టీవీ ఉండేది కాదు, దాని మీద ఉండేది కాదు. అందువల్ల ఒకరిద్దరు మాత్రమే రోడ్డు మీద దాని మీద వ్యామోహం లేని వాళ్ళు ఒకరిద్దరు అరుగు మీద కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. లేకపోతే రోడ్డు మీద ఒకరే ఆరా కనపడుతూ ఉండేవారు. ఈయన ఎవరు బయట కనపడేవారు కాదు, ఎవరు బయట ఉండేవారు కాదు. అలాగా టీవీ కళకు అతుక్కుపోయి ఉండేవారు అన్నమాట. అసలు వచ్చేవారే కాదు. ఇప్పుడైనట్లయితే ప్రతి ఇంటికి కూడా టీవీ వచ్చేసింది. బ్రహ్మం గారు ఏం చెప్పారంటే టీవీ అనేటువంటిది సాతాను సంబంధమైనది, అది పాతాళం నుండి వచ్చింది. ఆయన కూడా టీవీ కొన్నప్పుడు సర్వశక్తిమంతుడు నువ్వు దాన్ని తీసివేస్తే మీతో మాట్లాడతాను, అప్పుడు దాన్ని తీసివేశాడు ఆయన. ఇలా ప్రతి ఇంటికి కూడా టీవీ వచ్చేసింది, ప్రతి ఇంటికి కూడా. ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా సందర్భం వచ్చి ఫోన్ చేసామనుకోండి, ఎలా ఉన్నారమ్మా అంటే చాలా బాగున్నావు, ఇప్పుడు ఇంతకు ముందు కంటే టీవీ కొనుక్కున్నాం, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, ఆ బట్టలు ఉతికేది కొనుక్కున్నాం, అవి కొనుక్కున్నాం, ఒకసారి రండి చూద్దురు అని అంటుంటారు చాలా మంది. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి గొప్పగా ఉంటుంటాయి. అందువలన ఆ టీవీ అనేటువంటిది ఈ రోజులు ఏమైపోయిందంటే చాలా గొప్ప అయిపోయింది. మొన్న ఒకటి అంటున్నాడు, మేము టీవీ కొనుక్కున్నాం, అది ఎంత అయిందిరా అంటే 80,000 అయిందండి. చూడండి అలాంటి వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు వాటి కోసం పెడుతున్నారు మీరు ఒకసారి చూడండి. 80,000 అయింది అని చెప్పి. ఇంకా ఖరీదైనవి ఉన్నాయన్నా, ఇంకా ఖరీదైనవి ఉన్నాయన్నా. అందువలన టీవీ అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా ఆ పాపాన్ని నేర్పే పాఠశాల అని చెప్పాడు ఆయన. ఎప్పుడైనా సినిమాలు కానీ ఇవన్నీ కూడా ఎలా అబద్ధాలు ఆడాలి, ఎలా మోసం చేయాలి, ఎలా అన్యాయం చేయాలి, ఎలా దుర్మార్గం చేయాలి, ఏ విధంగాని ఇవి చెడగొట్టేటువంటి పాపాన్ని నేర్పేటువంటి. మా ఇంటి పక్కనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ బయటకు వచ్చి బూతులు తిడతా ఉంది. ఆవిడ ఏం చేస్తే బూతులు తిడతాను. ఏమ్మా బూతులు తిడుతున్నావు అని అంటే, కరెంట్ వాళ్ళు, అది సాయంత్రం అనమాట, కరెంట్ వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తున్నారు అనమాట. ఆవిడ అంటూ ఉంది, పగలంతా ఏం చేస్తుంటారు, పగలంతా వచ్చి ఏదో టైం నుంచి బాగు చేసుకోవచ్చు కదా, ఈ సాయంత్రం వచ్చి గెలుపుతూ ఉంటారు, ఆ వైర్లు పెట్టి ఈ వైర్లు పెట్టి అలా ఇలా కదులుతూ ఉంటారు, ముందంతా ఏం చేస్తుంటారు అని ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకమ్మా ఏదో కాసేపులో పూజ చేస్తారు కదా, ఎందుకనంటే ఈ టైంలో సీరియల్ వస్తుందండి, ఈ సీరియల్ టయానికి వెళ్తుంటారు, ముందంతా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి అంత పిచ్చారన్నమాట. ఇప్పుడు అది చందంగా సెల్ ఫోన్లో వచ్చేసి, అందువల్ల తల్లిదండ్రులు కూడా ఏమైపోతున్నారంటే సెల్ ఫోన్లను చూసేటప్పుడు భయపడిపోతున్నారు. పిల్లలు వాటిలో ఆ యొక్క
యూట్యూబ్లో కానీ ఏమైనా కానీ పిల్లలు వాటి ద్వారా ఏమైనా నేర్చుకుంటారేమో, వాటి వలన పిల్లలు సరశక్తిమంతులు దూరం అయిపోతారేమో అని పిల్లలను బట్టి తల్లిదండ్రులు కూడా ఏమైపోతున్నారు చెప్పండి, భయపడిపోతున్నారు. స్నేహితులను సహవాసాలు చేస్తే భయపడిపోతున్నారు. కారణం ఎందుకంటే ఈనాడు పిల్లలు కూడా సరైన మార్గంలో బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, అంటే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని ఉంది బైబిల్. కానీ చిన్నప్పుడే బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పకపోవడం వలన పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళ మాటను వినని వారుగా ఉండిపోతున్నారు. అందువల్ల లోక స్నేహాలు కలిగి ఉన్నప్పుడు కూడా ఎవరికైనా కానీ ఆ భయాన్ని కలుగు చేస్తాం. ఎందుకనంటే వాక్యానికి ఎక్కడ దూరం అయిపోతారు, ఆజ్ఞని ఎక్కడ అతిక్రమిస్తారో, వాళ్ళ యొక్క మాటల్లో వాళ్ళ క్రియల్లో ఎక్కడ పడిపోయి సర్వశక్తిని దూరం అయిపోతారో అని భయపడిపోతుంటారు. అందువలన ఐగుప్తు యొక్క సైన్యము ఇజ్రాయేలుని ఐగుప్తులోనికి లాక్కొని వెళ్ళడానికి, ఐగుప్తులోనికి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన రీతిగానే ఈనాడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీ కానీ లేకపోతే ప్రపంచంలో కలిగిన మనుషులు కానీ ప్రతిదీ కూడా ఐగుప్తు ఎలాగైతే ఇజ్రాయెల్ని ఐగుప్తు దేశంలోనికి లాక్కొని వెళ్ళాలని, ఆ సైన్యం ఎలాగైతే ఇజ్రాయెల్ ఐగుప్తు దేశం లాక్కొని వెళ్ళి బానిసలుగా చేసుకోవాలని వాళ్ళు ఎలాంటి తలంపును కలిగి ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రపంచంలో కూడా ఆ పాపం అనేటువంటిది, ఆ చెడుతనం అనేటువంటిది అలాగా ఆ ఐగుప్తు సైన్యం అనే అది ఇజ్రాయెల్ని తీసుకొని ఐగుప్తులకు తీసుకుని వెళ్ళాలనుకునే రీతిగాని ఈ యొక్క ఆయన యొక్క వధువులో ఉన్నటువంటి వారిని కూడా అది లోకంలోనికి లాక్కొని వెళ్ళాలని, పాపానికి బానిసలుగా చేసుకోవాలని ఐగుప్తు సైన్యములే ఈ లోకం యొక్క ఈ మనుషులు కానీ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా సాతాను ఉపయోగించుకొని లోకములోనికి పాపములకు బానిసలుగా చేసుకోవాలని ఈనాడు చాలా భయంకరముగా వారు దూకుడుగా పనిచేస్తూ ఉన్నాడు. చాలా భయంకరంగా ఆత్మీయంగా భక్తి కలిగినటువంటి వారికి ఎక్కడ ఇజ్రాయెల్ ఎలా భయపడ్డారో, ఎక్కడ మరణిస్తామో, ఎక్కడ ఆయన అతిక్రమిస్తామో అని ఆత్మ సంబంధమైనటువంటి ఆ నిజమైనటువంటి వధువు కలిగిన నిజమైనటువంటి వధువైన వారు భయపడుతూ ఉంటారు. ఎక్కడ వీళ్ళు పాపంలో పడిపోతారు, ఎక్కడ వీళ్ళని అపవాది మింగివేస్తాడు, ఎక్కడ ఐగుప్తు సైన్యము వీరు లాక్కొని వెళుతూ ఎక్కడ నాశనం చేస్తూ, లేకపోతే సెల్ ఫోన్ రూపంలోనూ, స్నేహితుల రూపంలోనూ, బంధువుల రూపంలోనూ, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఆశల రూపంలో ఏదో ఒక రూపంలో. అందుకని ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా మనుషుల్లో లోకాశలు బాగా పెరిగిపోయాయి. వస్తువుల మీద ఆశలు ఎక్కువైపోయాయి, భూముల మీద ఆశలు ఎక్కువైపోయాయి, వస్త్రాల మీద ఆశలు ఎక్కువైపోయాయి. ఎందుకు ఎక్కువైపోయాయంటే వాటి ఉత్పత్తి ఎక్కువైపోయింది. అవి వచ్చేవి కూడా రకరకాలు వచ్చేస్తున్నాయి, రకరకాల వస్తువులు వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి, రకరకాల బట్టలు వచ్చేస్తున్నాయి, రకరకాలుగా ఈ యొక్క స్థలాలు అవి ఇవి అని ఎక్కడ చూసిన మనుషులకి ఆ వ్యామోహాలు ఆశలు ఎక్కువైపోయాయి. ఇంతకు ముందు అయినట్లయితే ఏదైనా పెద్ద స్థలం కనపడినా అది కొనుక్కోవాలనిపించేది కాదు. ఇప్పుడైనట్లయితే ఎక్కడ చూసినా కొనుక్కోవడం పెరిగిపోయింది, ఎక్కడ చూసినా కానీ. ఎందుకు చెప్తున్నానంటే మనము నివసించు దినాలు ఏమిటంటే నోవహు లోతు యొక్క దినాలు. మనుషులు తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, పెండిళ్ళు, ఈ యొక్క రకరకాలుగా మనం వాటి మీద మనసు కలిగినటువంటి మనుషులు మనం ఈ చివరి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా దురాత్మకు విడిచిపెట్టబడింది. కాబట్టి ఆ యొక్క ప్రపంచము దురాత్మకు స్వాధీనంలో ఉంది. కాబట్టి ఈ ప్రపంచము అనేక మందిని, అనగా ఈ దురాత్మ అనేక మందిని మింగివేసింది దుర్బాధల ద్వారా, సిద్ధాంతాల ద్వారా, వీటన్నిటి ద్వారా. అయితే నీవైనట్లయితే అది శత్రువు అని నీకు తెలుసు. ఇజ్రాయేలు ఐగుప్తు సైన్యం ఒక శత్రు దేశమని, అది శత్రువు అని వాళ్ళకు తెలుసు. మరలా బానిసలుగా చేసుకుంటారని వారికి తెలుసు. అందుకనే వారు భయపడ్డారు. నీవు కూడా ఐగుప్తు అనేటువంటి పాపపు లోకము నుండి బయటకు వచ్చావు. అయినా కానీ వాడు వదిలిపెట్టడం లేదు. అయినా తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాపానికి బానిసలుగా చేసుకోవాలని, దాసులుగా చేసుకోవాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతానుడు. ఏదో విధంగా నిన్ను ఏదో ఒక దాని ద్వారా నిన్ను వాడు వాక్యం నుండి
తొలగించి నిన్ను బానిసలుగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రోజుల్లో ఐగుప్తీయుల ద్వారా ఆ యొక్క ఫరో సైన్యము ద్వారా ఏ విధంగా అయితే సాతానుడు ఇశ్రాయేలుకు విరోధముగా వారిని బానిసలుగా చేసుకోవాలని ఒక తలంపుతో పనిచేశాడో, ఇప్పుడు కూడా సాతానుడు నిన్ను పాపం నుండి బయటకు వచ్చిన నిన్ను, ఐగుప్తు అనే లోకం నుండి బయటకు వచ్చినటువంటి నిన్ను మరలా ఈ యొక్క పాపము లోకములోనికి లాక్కొని వెళ్ళడం కోసమై వాడు నీ మీద గురి కలిగి నిన్ను ఆయన వాక్యం నుండి తప్పించాలని, నిన్ను చంపాలని, ఆత్మీయంగా చంపాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నిన్ను చంపడం కోసము ఆనాడు ఆయన యొక్క శిష్యుల్లో యోధా అయినటువంటి ఒకరిని ఉపయోగించుకునే రీతిగాని నీ గృహంలో ఎవరినైనా వాడు ఉపయోగించుకోవచ్చు. ఎవరినైనా నీ ఇంట్లో వారిని కానీ, బంధువుల ద్వారా కానీ, లేకపోతే వెలుపల వారి ద్వారా కానీ, లేకపోతే ఏదో లోక సంబంధమైన వాటి ద్వారా కానీ, ధర్మం ద్వారా కానీ ఏదో విధంగా ఆపేక్షలు కలుగు చేసి వాడు ఏదో విధంగా నిన్ను మింగేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆత్మ సంబంధముగా నీవు ఉన్నట్లయితే ఇశ్రాయేలు వలె ఆ శత్రువు చాలా భయంకరముగా, చాలా దూకుడుగా, ఈ ప్రపంచం చాలా దూకుడుగా, పాపం చాలా దూకుడుగా, చెడ్డవారు చాలా దూకుడుగా, లేకపోతే అవిధేయులు చాలా దూకుడుగా, పాపానికి దూకుడుగా ఉండడం, అసూయకు దూకుడుగా ఉండడం, వ్యభిచారాలకు దూకుడుగా ఉండడం, దొంగతనాలకు దూకుడుగా ఉండడం, మనుషులను చంపడానికి దూకుడుగా ఉండడం, ఆ వార్తలు ఇవన్నీ విన్నప్పుడు నీవు కూడా భయపడుతూ ఉంటావు. ఆ సమయంలో ఒక స్వరం వినబడింది. అది సర్వశక్తిమంతుని యొక్క స్వరం. మోషేలు నుండి వినబడతాం. భయపడకుడి, భయపడవద్దు, యావే మీకు నేడు కలుగుచే రక్షణను మీరు ఓరక నిలుచుండు చూడుడి. మీరు భయపడవద్దు, యావే నేడు కలుగుచే రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి. యావే మీకు నేడు రక్షణ కలుగు చేయబోతూ ఉన్నాడు కనుక, మీరు రక్షించబడబోతూ ఉన్నారు కనుక మీరు ఓరక నిలుచుండి చూడండి. కేవలం నమ్మండి అంతే. కేవలం రక్షణ చూడాలంటే విశ్వాసం ఒక్కటే ప్రాముఖ్యమే. నువ్వు స్వస్థపరచబడాలన్నా, రక్షించబడాలన్నా, నీ శరీరం మహిమ శరీరంగా మార్చబడాలన్నా, నువ్వు పై కొనుకోబడాలన్నా విశ్వాసమే. కేవలం ఆయన నమ్ము, జరిగించగలడు. మీరు ఊరక నిలిచిండి చూడండి, ఆయన రక్షిస్తాడు ఐగుప్తీయుల నుండి అని విశ్వాసంతో మీరు ఉండండి. ఈ దినమున నేడు ఆయన రక్షణ మనకు కలుగు చేస్తాడని విశ్వాసంతో మీరు ఉండండి. ఆయన రక్షిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఆయన తప్పక రక్షిస్తాడు, ఐగుప్తీయుల నుండి మమ్మల్ని రక్షిస్తాడు అని తప్ప ఏమాత్రం మీరు అనుమాన పడద్దు, ఏమాత్రం మీరు సందేహపడద్దు, ఏమాత్రం మీరు నిరుత్సాహపడద్దు. మీరు నమ్మకంతో ఉండండి, నమ్మండి. నేడు ఆయన కలుగు చే రక్షణను మీరు చూస్తారు. హల్లెలూయా. మీరు నేడు చూసిన ఐగుప్తుల్ని ఇక మీదట చూడరు. నేడు ఇప్పుడు చూస్తున్నటువంటి దూకుడుగా, భయంకరముగా కనబడుతున్నటువంటి ఈ యొక్క ఐగుప్తును, అనగా ఐగుప్తు సైన్యమును, ఐగుప్తు ఆ దూకుడిని వారెన్నడూ కూడా మీరు చూడరని చెప్పారు. యావే నేడు ఆయనే మీ పక్షముగా యుద్ధము చేస్తారు. మీరు ఊరకనే ఉండవదని, విశ్వాసముతో ఉండవదని ఆయన ప్రజలతో చెప్పాడు. ఆయన ఊరకనే మౌనముగా విశ్వాసముతో మీరు ఉండండి. ఆయనే ఆ రక్షణ కార్యము జరిగిస్తారు. ఆయనే చేస్తాడు. మీరు విశ్వాసముతో ఉండండి అని చెప్పాడు. ఆయన భయపడకుడి. వారందరూ కూడా భయాన్ని విడిచిపెట్టేశారు, విశ్వసించారు. నిజంగా సర్వశక్తిమంతుడు మనల్ని రక్షిస్తాడు, అందుట్లో అనుమానం లేదు. ఈ ఐగుప్తు సైన్యం మనల్ని ఏమీ చేయలేదు. మనల్ని ఐగుప్తు సైన్యం నుండి
ఆయన మనల్ని రక్షిస్తాడు. మనతో ఉన్నవాడు రక్షకుడు. ఆయనే రక్షకుడని బిరుదు కలిగిన రక్షకుడని పేరు కలిగిన వాడు ఆయనే తప్ప మరి ఆ పేరు ఇంకెవరికి లేదు. ఆయన మాత్రమే రక్షించేవాడు. ఆయన తప్పనిసరిగా రక్షిస్తాడని వాడు విశ్వాసంతో ఉన్నారు. అప్పుడు రక్షణ కార్యం ఆరంభమైంది. ఏ విధంగానంటే అప్పటి వరకు ఆ యొక్క ఇశ్రాయేలుకు ముందు నడిచినటువంటి ఆ దూత, సర్వశక్తిమంతుని యొక్క దూత, ఇశ్రాయేలుకు ముందు నడిచిన దూత మరలా ఇశ్రాయేలు వెనక్కి ప్రవేశించారు. ఎందుకనంటే ఇశ్రాయేలు ముందున్నారు, వెనక ఐగుప్తీయులు ఉన్నారు. ఇశ్రాయేలుకు ముందు నడిచిన దూత మరలా వెనక్కు వచ్చి మరలా ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకు నడుమ ప్రవేశించారు. ఎందుకనంటే రక్షించడానికి. ఆయన ఐగుప్తీయులను ఇశ్రాయేలు రక్షించడానికి ఆయన తన కార్యమును ఆరంభించాడు. అందుకని తెల్లవారు జాము వచ్చినప్పుడు, వేపు జాము వచ్చినప్పుడు, అందుకనే 14వ అధ్యాయము 24వ వచనం కనుక మీరు చదివినట్లయితే, వేకు జామున ఒకసారి చదవండమ్మా. అయితే వేకు జామున యావే ఆ అగ్నిమేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు నుండి పారిపోదాము రండి, యావే వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని రేపు జాము వచ్చినప్పుడు ఆ సర్వశక్తిమంతుడు ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకు మధ్య నిలిచి ఆ యొక్క ఐగుప్తీయులని ఆయన కలవరపరిచాడు. అప్పటి వరకు కలవరపడకుండా ఇశ్రాయేల్ అంతా వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళు ఎదిరించలేరు, వాళ్ళ బానిసలు, వాళ్ళని మనం ఏం చేయగలరు, మనం సులువుగా వాళ్ళని ఎందుకంటే ముందు ఎర్ర సముద్రం ఉంది, మనం సులువుగా మరలా వాళ్ళని మన దేశానికి తీసుకొని వెళ్ళొచ్చు, వాళ్ళని మనకు బానిసలుగా చేసుకోవచ్చు అని ఎంతో ధైర్యంతో ఉన్నటువంటి వారందరికీ ఆ తెల్లవారుజాము వచ్చేటప్పటికి కలవరం వచ్చేసింది. ఏమొచ్చింది చెప్పండి? కలవరం వచ్చేసింది. మనము కూడా ఇప్పుడు తెల్లవారుజామున ఉన్నాం. ఇంతకు ముందు వధువు ముందు నడుస్తూ ఉంది, 7వ దూత నడుస్తూ ఉన్నాడు. వధువు ముందు నడుస్తూ ఉంది, 7వ దూతలుగా పరిశుద్ధాత్మ ఆ ముందు నడుస్తూ ఉండగా సర్వశక్తిమంతుడు దూత ముందు నడుస్తూ ఉన్నాడు. లోకము వధువును వెంబడిస్తా ఉంది, శరీరము వధువును వెంబడిస్తా ఉంది. ఇప్పుడు ఆయన ఈ తెల్లవారుజామున వేకు నక్షత్రముగా 7వ నక్షత్రముగా ఉన్న ఆయనే ఈ తెల్లవారుజామున ఆయన వేకు నక్షత్రముగా ఇప్పుడు ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి మధ్య ప్రవేశించిన రీతిగానే వధువుకి లోకానికి మధ్య ఆయన ప్రవేశించాడు. అందుకనే వధువుకు ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి. 7వ దూత కాలంలో ఏలియా ఆత్మ 5 రకాల పరిచర్య. ఏలియా ఆత్మ, ఆ ఏలియా ఆత్మ తర్వాత 5 రకాల పరిచర్య ద్వారా వధువు నడిపించబడతా వచ్చింది. ఇప్పుడు ఈ తెల్లవారుజామున లోకానికి వధువుకు మధ్య వేకు నక్షత్రముగా మెస్సయే ఆ యజమానే యుద్ధ రంగంలోకి ప్రవేశించాడు. అందుకని యావే ఐగుప్తీయులు చూడండి, యావే ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచాడు. యావే యజమానే స్వయంగా యుద్ధ రంగంలోకి వచ్చాడు. అందుకనే నేడు యావే కలుగు చేయ రక్షణను మీరు ఊరికి నీళ్ళు చూడు. ఏదో దావీదు కలుగు చేసే రక్షణ కాదు, లేకపోతే ఇంకొక రాజు కలుగు చేసే రక్షణ కాదు, లేకపోతే సంసోను కలుగు చేసే రక్షణ కాదు. ఆయనే స్వయంగా రక్షించడానికి. ఇప్పుడు కూడా అంతే, మెస్సయే స్వయముగా ఆయనే ఉదయకాలపు దూత వలె నక్షత్రం అనగా దూత ఆయనే ఇప్పుడు నీకును లోకానికి మధ్య నిలిచాడు. ఆయనే పరిశుద్ధాత్మ. హల్లెలూయా.
హల్లెలూయా. అప్పుడు లోకానికి అనగా ఐగుప్తీయునికి చీకటి ఏర్పడింది, ఇజ్రాయేలుకి అది వెలుగుగా ఉంది. నిర్గమాకాండం 14లో మనం చూసినప్పుడు ఇప్పుడు కూడా అంతే. ఎప్పుడైతే వేపు నక్షత్రముగా ఆయన వచ్చి నీకును లోకానికి మధ్య నిలిచాడో, ఇప్పుడు లోకానికేమో చీకటి కమ్మింది, నీవు మాత్రము వెలుగులో నడుస్తున్నావు. వాక్య వెలుగులో నడుస్తున్నావు. వారైనట్లయితే వారి మీద చీకటి కమ్మింది, వారిని దురాత్మ విడిచిపెట్టబడ్డారు, సువార్త ద్వారాలు ముయ్యబడ్డాయి. వారు ఇంకా నిత్య విరోధులుగా ఉండిపోతారు. ఇంకా వారికి నిత్య విరోధిగా ఉంటాడు సర్వశక్తిమంతుడు. ఇంకా అందుకనే రెండవ రాకడలో నిత్య విరోధిగా, నిత్య సమాధానముగా, మనకైతే నిత్య సమాధానాన్ని తీసుకొచ్చాడు, వారికైతే ఇక నిత్య విరోధిగా ఉంటాడు లోకానికి. అందుకని వారు నిత్య శిక్షను అనుభవిస్తారు. మనమైతే నిత్యమైన రాజ్యంలో మనం ఉంటాం. కాబట్టి ఈనాడు కూడా మతశాఖ సంఘాలకు కానీ, లేకపోతే లోకంలో కానీ, వధువు సంఘాల్లో ఉన్న కొంతమంది బోధకుల మీద కానీ దురాత్మ కమ్మేసింది, చీకటి కమ్మేసింది. అందువలన ఈ చీకటి వారి మీద కమ్మింది కాబట్టి వాళ్ళ మధ్య, అందుకని మతశాఖ సంఘాల మధ్య కానీ, లేకపోతే యేసునామం సంఘాలని, లేకపోతే వధువు సంఘాలని చెప్పుకొని దుర్బోధన కొనసాగుతున్న వారిలో ఇంకా పూర్తిగా ఆయన ఏం చేశాడంటే చీకటికి అప్పగించేశాడు. ఆయన వాళ్ళ బోధలకి, వాళ్ళ సిద్ధాంతాలకి, వాళ్ళ ఆచారాలకు వదిలేశాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల వరకు ఆయన ఖండించుకుంటూ వచ్చాడు. 7 దూతలు పంపించి మీ బోధన తప్పు, మీ సిద్ధాంతాలు తప్పు, మీరు నడవడి తప్పు, మీరు వెళ్ళే మార్గం సరైనది కాదని ఖండిస్తూ వచ్చాడు. ఇక ఆయన వధువుని ఇప్పుడు రక్షించాలని ఈ తెల్లవారుజామున ఆయన రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు నిన్న ఆయన రక్షించే సమయం కాబట్టి వారి మీద చీకటి కమ్మింది, దురాత్మ కమ్మింది. 93లో అది ఆయన మనకు చూపించాడు. అదే చూపించాడు ఆయన. ప్రపంచంలోనికి దురాత్మ వెళ్ళిపోతా ఉంది. ఆ స్వరము అది దురాత్మ అని పొగ వంటిది, కాఫీ కలర్ రంగులో పెద్ద పెద్ద భవనాలకు వెళ్ళిపోతా ఉంది. అది దురాత్మ అని ఒక స్వరం. ఇప్పుడు ప్రపంచానికి 1995 నుండి దురాత్మ కింద ఉందంటే ఇంకా ఆ దుర్బోధ సంబంధమైన బోధల కిందకి ఉండిపోయాయి. ఇంకా వారి బోధలకి, వారి సిద్ధాంతాలకి, వారి ఆచారాలకి, వారి ఆశలకి, వాళ్ళ ఆలోచనలకి, ఇంకా వారి యొక్క విధానాలకు వదిలిపెట్టేసాడు. అందుకు పరిశుద్ధులుగా ఉండనేమో, నీతిమంతుడు. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయని, మోసం చేసేవాడు ఇంకా చేయని, అన్యాయం చేసేవాడు ఇంకా చేయని వదిలేశాడు. ఇంకా అందుకని మనము లోక సంబంధ విషయాలు మనం మాట్లాడు కారణం ఎందుకంటే వాటిని ఆయన వదిలేశాడు. ఇంకా ఇప్పుడు మనము వెలుగులో, వెలుగులో మనం సైన్యం చీకటిలో ఉంటే ఇజ్రాయేలు వెలుగులో నడుస్తున్నారు. ఎందుకంటే వారికి చీకటి కలుగు చేశాడు ఆయన, మనకి వెలుగునిచ్చాడు. వెలుగులో మనం ప్రయాణం చేస్తాం. ఆయన అక్కడ ఏం జరిగిందంటే ఆ తెల్లవారుజామున బిడ్డలారా ఆయన ఐగుప్తీయుల నుండి తెంచివేశాడు ఇశ్రాయేలు. అప్పటి వరకు వెంబడిస్తూ వస్తున్నారు. ఇంకా ఐగుప్తు సైన్యం వారిని వెంబడించకుండా ఇంకా ఐగుప్తీయుల్ని, ఇశ్రాయేల్ని అక్కడ ఏం చేశాడంటే ఆయన ఎడమ కలుగు చేశాడు. ఐగుప్తునికి ఇజ్రాయేల్కి మధ్య ఆయన నిలిచి వారికి వీరికి సంబంధం లేకుండా తెంచేశాడు. ఇంకా అందుకని బ్రహ్మం గారు అంటారు 7వ ముద్రలో వధువు తెంచబడుతుందని చెప్పాడు. అందువల్లే మనం ఆయన రాకడలో తెంచబడి పైకి వెళ్ళిపోతాం. మనం వాడు ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళి, అందువల్లే ఇప్పుడు నిన్ను కూడా పరిశుద్ధాత్మ ఆయన ఈ తెల్లవారుజామున లోకము నుండి నిన్ను ఆయన తెంచి వేస్తున్నాడు. పరిశుద్ధాత్మ లోకాశల నుండి, లోకాపేక్షల నుండి, అసూయ నుండి, ద్వేషము నుండి, క్రోధం నుండి, కక్ష నుండి, లేకపోతే గర్వము నుండి, వీటన్నిటి నుండి కూడా నువ్వు తెగిపోయి ఇప్పుడు ప్రేమ, సంతోషము, అలాగే ఈ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందముతో నువ్వు వెళ్ళిపోతుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు తెంచబడే సమయము ఇది. అందుకని ఐగుప్తు నుండి వాళ్ళు తెంచబడిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎర్ర సముద్రం యొక్క ఒడ్డుకు వెళ్ళారు.
ఆ ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళినప్పుడు పొద్దు పొడిచింది. బైబిల్ అంత ఖచ్చితంగా మన కోసం ఆయన రాయించాడు. ఈ దినమున మనం ఈ మాట చెప్పుకోవడానికి ఆనాడు ఆయన రాయించాడు. ఆనాడు ఆ కార్యములను జరిగించాడు. ఇప్పుడు ఆయన జరిగిస్తున్నది ఇది సత్యమని రుజువు చేయడం కొరకు ఛాయగా దాన్ని ఆయన అక్కడ ఉంచాడు. అందుకని బైబిల్లో వేకు నక్షత్రముగా ఆయన ఉన్నాడు. తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించేవారు. వారు ఆ కాలంలో ఉన్నారు. అది ప్రకృతి సంబంధమైన తెల్లవారుజాము, ఇది ఆత్మ సంబంధమైన తెల్లవారు. అక్కడ పొద్దు పొడిచినప్పుడు ఎర్ర సముద్రం మరలా తిరిగి పొడిలింది. ఎర్ర సముద్రం మధ్యకు వచ్చారు ఐగుప్తి సైన్యము. వారు ఆ ఎర్ర సముద్రంలో పొద్దు పొడిచినప్పుడు నశించారు. ఆ నశించినప్పుడు వారు ఐగుప్తు సైన్యమును ఐగుప్తును మరి అన్నడు వారు చూడలేదు. ఎందుకనంటే వారు మరలా ఐగుప్తు సైన్యము వారిని తీసుకుని వెళ్లకుండా, వారు ఐగుప్తులోనికి వెళ్లకుండా మరలా మార్గం మూసివేయబడింది. ఒక తలుపు వేయబడింది. ఇంకా అప్పుడు ఐగుప్తీయులు ఇటు రావడానికి లేదు, ఇశ్రాయేలు ఇటు రావడానికి లేదు. ఏమైపోయింది చెప్పండి? రక్షణను కలుగు చేశాడు ఆయన. ఎంత గొప్ప రక్షణ మీరు ఆలోచించి. అక్కడ లోకముని చర్చబడిన తరువాత వారు ఎర్ర సముద్రం ఒడ్డుకు వచ్చిన తరువాత ఇంకా వారు ఐగుప్తీయులు మరి అన్నడు చూడలేదు. అలాగే ఆ సైన్యం కూడా మరి ఇశ్రాయేలు చూడలేదు. ఎంత గొప్ప రక్షణ! ఇప్పుడు కూడా మనం అంతే. లోకం నుండి ఎవరైతే తెంచబడతారో, ఎవరైతే ప్రేమను పొందుకుంటారో, ప్రేమను ధరించుకుంటారో, వారిలో ప్రేమ తప్ప మరి ఏమీ ఉండదు. వారి ప్రేమలో అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, క్రోధం ఉండదు, కక్ష ఉండదు, ఏముండదు. చాలా మంది లోపల అసూయ పెట్టుకుని ద్వేషం పెట్టుకొని పైకి చాలా ప్రేమిస్తున్నట్టు ఉంటారు. అది కపటమైన ప్రేమ, అది సాతాను యొక్క ప్రేమ. నిజమైన ప్రేమ హృదయంలో నుండి పుట్టుకొస్తుంది. అది పెదవుల మీద కనబడేది కాదు, మాటల్లో కనబడేది కాదు. అది హృదయంలో నుండి పుట్టుకొచ్చి క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమే ఆయన యొక్క ప్రేమ. కాబట్టి ఆ ప్రేమగా మారిపోయి ఉంటారు. తెంచబడిన ఏ వ్యక్తి అయినా ఈ యొక్క అసూయ, ద్వేషము, క్రోధము, కక్ష, లేకపోతే ఈ యొక్క మత్సరం అనేటువంటి ఈ లోక సంబంధం వాటి మీద ప్రేమ కానీ ఏమీ లేనటువంటి ఫల సంబంధమైన వాటిని ప్రేమించేటువంటి ప్రేమ కలిగిన వారుగా మారిపోతారు. అందుకనే వారికి చూడండి, ఆ యొక్క ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళాలనేటువంటి మనసే వారు కలిగి ఉన్నారు తప్ప ఐగుప్తుకు వెళ్ళాలనే మనసు వారికి లేదు. ఎందుకంటే దాని నుండి వాళ్ళు తెంచబడ్డారు. నీవు కూడా లోకాన్ని నుండి తెంచబడినప్పుడు పైన వాటి మీద నీ మనసు ఉండదు తప్ప ఇక భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. తెంచబడడం అంటే రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమంటుందంటే, మీరు పైకి లాగబడిన వారైతే, మీరు లోకరీతిగా మృతి నొందిన వారైతే, లోకములో మీలో లోక సంబంధమైన వరకు మీరు చచ్చిపోయినట్లయితే ఇక మీరు లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టరు కానీ పైన వాటి మీదని మీరు మనసు పెట్టుకోండి. నువ్వు లోకం తెంచబడినప్పుడు లోక సంబంధ ఆశలు, అసూయ ఇవన్నీ నీలో అవన్నీ కూడా మృతమైపోయినప్పుడు నీవు పైన వాటి మీదని, ఈ సమాజంలోని వారి మీదని, నీతిమంతుల మీదనే, మెస్సయ్య మీదనే, ఆయన మీదే నువ్వు మనసు కలిగి ఉంటావు తప్ప ఈ భూ సంబంధమైన వాటి మీద కానీ, ఈ భూ సంబంధం నీ బంధువుల మీద కానీ, నీ వారి మీద కానీ, ఈ లోక సంబంధం వాటి మీద కానీ వేడి మీద కూడా నువ్వు మనసు కలిగి ఉండవు. ఆ విధంగా నువ్వు తెంచబడిన వ్యక్తిగానే ఉంటావు, లేపబడిన వ్యక్తిగానే ఉంటావు. లేపబడడం అనగా తెంచబడని. నువ్వు తెంచబడడం అనగా నీవు లోక సంబంధం వాటిలో మృతి నుండి పైన వాటి మీద నువ్వు మనసు కలిగి ఉండడు. అందుకని వారికి ఐగుప్తు మీద మనసు, ఐగుప్తు మీద సంబంధమైన దాని మీద మనసు లేదు, కానీ ఎర్ర సముద్రం ఒడ్డుకి వెళ్ళాలని మనసు ఉంది. వాళ్ళు ఒడ్డుకి వెళ్ళినప్పుడు పొద్దు పొడిచి సేమ్ ఇప్పుడు మనము కూడా మధ్య అవకాశానికి వెళ్ళి ఆయన కలుసుకోవాలని మెస్సయ్య మీదే నీకు మనసు, ఆ రాజ్యం మీదే నీకు మనసు ఉంటుంది, ఆ అతి పరిశుద్ధత మీదే నీకు మనసు ఉంటుంది, ఆ నీతి మీదే, ఆ సమాధానం మీదే, ఆ పరిశుద్ధాత్మ ఆనందం మీదే, ఆ వాటి మీదే
మనసుండదు తప్ప ఈ భూ సంబంధమైన వాటి మీద నీకు మనసు. ఇప్పుడు నువ్వు తెగిపోయావు. 7వ ముద్రలో ఆయన రాకడలో ఈ తెల్లవారుజామున వధువు లోకం నుండి తెగిపోయాడు. లోక పాప బంధాల నుండి, లోక సంబంధమైన లోక పాపపు సంబంధాల నుండి, పాపం యొక్క ప్రతి దాని నుండి కూడా, అవిశ్వాస సంబంధమైన ప్రతి దాని నుండి కూడా, అసూయ నుండి, అన్నిటి నుండి కూడా తెంచబడి పరిపూర్ణముగా ఇంకా ఆమె హృదయము ఆయన మీద మాత్రమే, ఆ ప్రియుని మీద మాత్రమే, ఆ మెస్సయ్య మీద మాత్రమే హృదయం ఉంటుంది తప్ప ఇంక ఈ భూ సంబంధమైన ఎంత గొప్ప అయినా, ఎంత ఉన్నతముగా ఉన్న లోకములో ఉన్న వాటి మీద, అవి ఎంత ఖరీదైనా, ఎంత విలువైన కూడా, అవి ఎంత కోట్ల ఖరీదు చేసేవైనా, లక్షల ఖరీదులు చేసేవైనప్పటికీ కూడా వాటి మీద ఆవిడకి మనసు ఉండదు. కానీ వాటికంటే విలువైనటువంటిది, లెక్కగట్టలేనటువంటిది, అమర్చమైన, నాశనం లేనటువంటి దాని మీద మనసు కలిగి ఉంటుంది. ఒక పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, దాని ఇన్ని కోట్లని లెక్క కట్టొచ్చు, కానీ అది కొన్ని రోజులకు అది కూలిపోయే బిల్డింగే. కానీ రేపు నువ్వు ఆయన రాజ్యంలో పొందుకునేటువంటిది, లేకపోతే ఈ అమృతమైన శరీరము, ఈ మహిమ శరీరము, అది విలువ కట్టలేనటువంటి, ఇన్ని కోట్లు అవుతుందా మహిమ శరీరం చెప్పలేవు. అది లెక్కలేవి. దాన్ని డబ్బుతోను కొనలేవు, డబ్బుతోను లెక్క. ఎన్ని కోట్లు వేలలు ఎంత ధనము చెల్లించినా గానీ అది ఏమాత్రం కూడా ఆ మహిమ శరీరం సరితో లెక్క కట్టలేవు. ఎందుకంటే అది నాశనము లేని, కూలిపోయేదానికి ఇన్ని కోట్లు ఉంటే నాశనం లేదని దానికి అసలు డబ్బుతో నువ్వు కొనలేవు దాన్ని. అసలు డబ్బు వ్యర్థము దాని ఎదుట. డబ్బు అనేటువంటి మనుషులు కల్పించుకునేటువంటి. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఆమె యొక్క హృదయము ఇప్పుడు తెంచబడిపోయింది లోకం మీద. లోకం నుండి తెంచబడి ఆయన వైపు మార్చబడి, ఆయన మీద మనసు కలిగి, ఆ రాజ్యం మీద మనసు కలిగి, ఆ దేశం మీద మనసు కలిగి, ఆ పరలోకం, ఆ యొక్క మధ్యాకాశంలోకి వచ్చే నీతిమంతులు కలుసుకోవాలని, అబ్రహాము ఆ పితరులను కలుసుకోవాలని ఆ మనసు ఆమె కలిగి ఉంటుంది తప్ప ఇక భూ సంబంధమైన వాటి మీద మనసు ఆమె ఉండదు. ఎందుకంటే ఆమె తెగిపోయింది. ఆ యొక్క మనసు కలిగిన వారి శరీరం మాత్రమే, అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకుండా పైన వారి మీద మనసు కలిగినటువంటి వారి శరీరం మాత్రమే మార్పు ముందు పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయిన తర్వాత పొద్దుమొడిచిను. అప్పుడు మోషే ఏలియాలు ఆయన మధ్య ఆకాశాలకు వస్తారు. మోషే ఏలియాలు వారు వర్తమానముతో యూదుల మధ్యకు వస్తారు. అప్పుడు ఐగుప్తు దేశం మీద, ఐగుప్తు యొక్క సైన్యములకు ఎర్ర సముద్రంలో ఎలాగైతే నాశనం వచ్చిందో, ఉగ్రత వచ్చిందో, సర్వశక్తితో ఉగ్రత, అలాగే మోషే ఏలియాలు వచ్చినప్పుడు అది గొప్ప సూర్యోదయము, అది పొద్దుపొడుపు లాంటిది. మోషే ఏలియాలు వచ్చినప్పుడు భూమి మీద శ్రమ కాలం 3.5 సంవత్సరాలు ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ 3.5 సంవత్సరం అయిపోయిన తర్వాత 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అదే ఆర్మగెద్దోను యుద్ధము. ఆ 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు, ఆ 3వ ప్రపంచ యుద్ధంలో ఐగుప్తు సైన్యం ఎలాగైతే ఎర్ర సముద్రములో నాశనము చేయబడిందో ఆ నీటి చేత, అలాగే అగ్ని చేత, అణుబాంబుల చేత ఈ రోమా సామ్రాజ్యము నాశనము చేయబడుతుంది. రోమా సామ్రాజ్యము నాశనము చేయబడుతుంది. అప్పుడు పిల్లారా ఆ యొక్క యెజబెలు ఆత్మ, రోము ఆత్మ, సాతాను యొక్క ఆత్మ 1000 సంవత్సరాలప్పుడు బంధించబడుతుంది. అప్పుడు మనము ఆ పెండ్లి విందు నుండి ఆ మధ్య ఆకాశానికి వెళ్ళిన మనము 3.5 సంవత్సరం ఆ పెండ్లి విందులో మనం ఉంటాం. ఆ 3వ ప్రపంచ యుద్ధము ఆ సమయంలో ఆయన మనల్ని వివేల పరిస్థితులతో ఆయన 1000 ఏళ్ల పాలనను తీసుకుని వస్తారు. అందుకే మనం పై కొనుకోబడిన తర్వాత నూతనమైన దాన్నే మనం చూస్తాం తప్ప పెళ్లి విందుకు వెళ్ళిన తర్వాత మరలా మనం భూమి మీదకి నూతనమైన దేశంలోనికి, నూతనమైన జనుల మధ్యకు, నూతనమైన దాన్నే, నూతన సృష్టినే, అమర్చమైన దానినే మనం చూస్తాం తప్ప ఈ యొక్క నశించేటువంటి లోకమును మరి ఎన్నడూ మనం చూడము. మరణానికి నువ్వు చూడవు, అసూయనికి నీవు చూడవు, దేశము నీవిక చూడవు, ఇవన్నీ కూడా క్రోధము నీవికైనా చూడవు, లోకాశలు కలిగిన మనుషులు నువ్వు చూడవు, నీ పాప బంధువులు నీకు ఎన్నడూ చూడవు.
నీ పాపపు భర్తను కానీ పాపపు భార్యని కానీ వాక్య విరోధముగా ఉన్న వారిని ఇంక ఎన్నడూ కూడా నీవు ఈ లోక రాజ్యాలు కానీ ఈ టెక్నాలజీ కానీ సెల్ ఫోన్లు కానీ ఈ గొప్ప గొప్ప కాలేజీలు కానీ ఈ యొక్క డిగ్రీలు కానీ పట్టాలు కానీ ర్యాంకులు కానీ ఇవేమి మరి అన్నాడు నువ్వు చూడవు. అక్కడ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం మాత్రమే అక్కడ ఉంటుంది. ఆ ఇశ్రాయేలు ఐగుప్తు సైన్యమును మరి ఎన్నడూ ఎలాగ చూడలేదు, నీవు కూడా మరెన్నడూ అమెరికాను చూడవు, ఈ దేశాన్ని చూడవు, మరేమి చూడవు. ఎందుకనంటే ఈ లోకముతో నువ్వు తెంచబడి పైకి వెళ్ళిపోయిన నూతనమైన దాన్నే కాలంలో మీరు చూడండి. 120 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత 8వ దినములో అతడు లోకం నుండి తెంచబడ్డాడు. అతని కుటుంబము 8 మంది లోకం నుండి తెంచబడ్డారు. తెంచబడిన తర్వాత వాడు ఓడలోను ప్రవేశించారు. ఓడలోను ప్రవేశించిన తర్వాత వారికి లోకం నుండి తెంచబడిన తర్వాత జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు పిల్లారా ఆ జనులంతా కూడా చనిపోయారు. వీరు మరలా నూతన భూమి మీదకి వచ్చారు. ఆ యొక్క ఓడని దిగి భూమి మీదకి వచ్చారు. ఎందుకంటే ఆ యొక్క నీటి చేత పైకి లేపబడింది, అది కొండ మీద నిలిచిపోయింది. మరలా దాని నుండి నేల ఆరిన తర్వాత, నీరు ఆరిపోయిన తర్వాత వారు మరలా ఆ భూమి మీద దిగి వచ్చారు. నూతనమైన దాన్ని చూశారు కానీ ఇంకా మరి అన్నడు కూడా దాన్ని చూడలేదు. కారణం ఎందుకంటే అది జలప్రళయంలో నశించిపోయింది. మరి అన్నడు మనం దాన్ని చూడకూడదనే రేపు అగ్నితో రోమా సామ్రాజ్యమును దాని యొక్క పాపపు జీవితం కలిగినటువంటి సంఘాలను సమస్తమును కూడా ఆయన నాశనం చేసినప్పుడు మరి ఆ యొక్క యెరూషలేములో అన్యుల చేత తొక్కబడుతున్న యెరూషలేములో వాటి ఆగరవలో ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము అవన్నీ కూడా ఆయన శుద్ధి చేసినప్పుడు మనము ఇవేమి మరలా మనము చూడము. అంత గొప్ప రక్షణ. విషయాన్ని గమనించాలి. చాలా మంది అంటారంటే ఈ కడపరి రక్షణ ఏందండి, మనం నామములో బాప్తిజం పొందాం కదా, ఆ రక్షణ సరిపోదు కదా, అప్పుడే నువ్వు రక్షించబడ్డావు, ఆ కలవరి శిలువలో నువ్వు రక్షించబడ్డావు, ఆయన్ని ఆ రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు, ఆ రక్తంలో నువ్వు రక్షించబడ్డావు. చాలా మంది ఆ విధంగా చెప్తుంటారు. అది మంచిదే, అది కాదని నేను చెప్పడంలా మొదటి రాకడలో వచ్చిన రక్షణ. కానీ ఆ రక్షణ వలన ఆ రక్షణ పొందిన వారు ఈనాడు పడిపోయిన వారు ఉన్నారు. నేను చూపిస్తాను. ఆ రక్షణ పొంది లోకములో జీవిస్తూ లోకములో నడుస్తూ ఇప్పుడు స్త్రీబోధ సంఘాలుగాను యేసునామ సంఘాల్లోని క్రిస్టమస్ లెంట దినాలు అలాంటి పండుగలను చేస్తూ అలాగే మత్స్య సంఘాలలో ఐక్య పాస్టర్ల ఐక్యత అని ఒక ఫెలోషిప్ ఉంటే వాటిలో చేరిపోయిన యేసునామ సంఘాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రత్యేకత తెలియదు. ఆ విధంగా వాళ్ళు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ నామంలోనూ బాప్తిజం పొంది ఉండొచ్చు, కానీ ఆ బాప్తిజం వల్ల నువ్వు మూలుగుతూ ఉంటావు. రోమా సంఘం ఉంది, రోమా సమాజం ఉంది, కొరింథీ సమాజం ఉంది. వాళ్ళ నామంలో బాప్తిజం పొందిన వాళ్ళని నామంలో బాప్తిజం పొంది వారు రక్షించబడిన వారు అయినప్పటికీ కూడా మరలా వాళ్ళ దేహం యొక్క విమోచన ఇంకా అక్కడ కొంతమంది లోకంలో పడిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఈ రక్షణ పొందిన వారు అయినట్లయితే అసలు లోకాన్నే చూడరు. మొదటి రాకడలో వచ్చిన రక్షణ పొందిన వారు లోకాన్ని చూశారు, లోకంలో నడిచారు, కొంతమంది నిలబడ్డారు, కొంతమంది లోకంలో పడిపోయారు. కానీ ఇప్పుడు ఈ రక్షణ పొందిన వారు అయినట్లయితే ఇక పడిపోవడం ఉండదు, లోకంలో జీవించడం ఉండదు, లోకంలో నడవడం ఉండదు, లోకంలో పడిపోవడం ఉండదు. ఈ రక్షణ ఎలాంటిదంటే మరి అన్నడు ఈ లోకంలో నిన్ను లేకుండా నూతన సృష్టిలోనికి తీసుకు ఇక అన్నడు మరలా ఈ పాపము బోధలు నువ్వు వినవు, చూడవు, ఏమి ఉండవు. నీతిమంతులే అక్కడ ఉంటారు, పరిశుద్ధులే అక్కడ ఉంటారు. అది అతి పరిశుద్ధమైన దేశం, అది అతి పరిశుద్ధమైన పరిపాలన. అక్కడే నీవు ఉంటావు తప్ప. అందుకని ఆనాడు ఇశ్రాయేలు ఐగుప్తు సైన్యం మరి అన్నడు చూడని విధంగా విజయం పొందారు. యుద్ధం ఆయన చేశాడు, విజయం వీళ్ళు పొందారు. ఇప్పుడు కూడా యుద్ధం చేసేది పరిశుద్ధాత్మ, విజయం పొందేది నీవే. కాబట్టి ఇప్పుడు కూడా నీవు లోకమును మరి అన్నడు చూడు. ఎందుకంటే
వాడు ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళిన తర్వాత మరెన్నడూ ఐగుప్తు సైన్యాన్ని వాడు చూడలేదు. నీవు కూడా మరెన్నడూ ఈ లోకాన్ని చూడు. ఎన్నో కాలంలో జల ప్రళయము వచ్చిన తర్వాత నోవహు మరెన్నడూ ఆ పాప ప్రపంచాన్ని, ఆ పాపపు లోకాన్ని మనం చూడలేదు. నూతన సృష్టిని, జల ప్రళయం నశించిన తర్వాత అంతా కొత్త చెట్లు, నూతన సృష్టి, నూతన జనాంగము, వాటి నూతనమైన దాన్ని చూశారు. ఆ తర్వాత కుమారులు ఆ మనవడిని వాటి వల్ల ఈ యొక్క నిమ్రోదు, ఈ బబులోను, విగ్రహారాధన ఎన్ని వచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి కూడా ఇక రావు. అంత గొప్ప రక్షణ ఇది. మొదటి రాకడలో రక్షణ కంటే కూడా కడవరి రక్షణ ఇంకా గొప్పది. మొదటి రాకడలో నువ్వు రక్షణ పొందిన తర్వాత భూమి మీద నువ్వు నీతిమంతులుగా జీవిస్తూ వచ్చావు. లేకపోతే పడిపోవడం జరుగుతుంది, లేకపోతే నీతిమంతులుగా జీవించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ రక్షణ పొందిన తర్వాత ఇక నువ్వు ఎప్పుడు నీతిమంతుడుగా సమాధానం కలిగి పరిశుద్ధాత్మ ఆనందంతో జీవిస్తూ ఉంటావు తప్ప ఇక పడిపోవడం ఉండదు. కారణం ఏమిటంటే లోకములోనికి మనం వెళ్లకుండా, మనలో మన ఎదుగు లోకము రాకుండా ఆయన ఒక తలుపు వేయించున్నాడు. తలుపు వంటిదే. ఎందుకనండి అపవాది బంధించబడుతూ ఉన్నాడు కనుక, ఆడు సామ్రాజ్యం నాశనం అయిపోతా ఉంది కనుక, అందువల్ల నశించే దాని ఎదుగు నువ్వు వెళ్ళలేవు, నశించింది నీ యొద్దకి రాదు. మర్చ్యమైనది నీ దగ్గరకు రాదు, అమర్చ్యమైనది అక్కడికి వెళ్ళదు. ఇది ఒక గొప్ప రక్షణ. ఇజ్రాయేలు ఐగుప్తు దగ్గర రాకుండా, ఐగుప్తీయులు ఇజ్రాయేల్ దగ్గర రాకుండా ఒక తలుపులాగా ఉన్న రీతి. కానీ ఇప్పుడు కూడా నశించేవారు మన దగ్గర రాకుండా, మనం ఈ లోకంలో రాకుండా వాళ్ళు నాశనం చేసి మనల్ని ఇంకా ఆయనతోనే ఉండేలాగా, నిత్యం ఆయనతో ఉండేలాగా, ఆయనతో సమాధానం కలిగి ఉండేలాగా ఓ గొప్ప రక్షణ. ఆయన మొదటి రక్షణ వల్ల ఆయనతో నువ్వు నడుస్తూ వచ్చావు. ఈ కడవరి రక్షణ వల్ల ఇంకా ఆయనతో నివాసం చేస్తావు, ఆయన సదా ఆయనతో ఉంటావు. అందువల్ల మొదటి రక్షణలో మొదటిగా నువ్వు రక్షించబడ్డావు, నామములో బాప్తిజం పొంది అప్పుడు పరిశుద్ధ ఆత్మ చేత నువ్వు నడిపించబడుతూ వచ్చావు. ఇప్పుడు రక్షించబడితే పరిశుద్ధాత్మ ద్వారా కాదు, ఆయనతో నువ్వు కలిసి వచ్చి నడుస్తుంటావు. పరిశుద్ధాత్మ ఉంటుంది, కానీ మెస్సియా నువ్వు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు అక్కడ ఉంటారు. కానీ ఈ 2000 సంవత్సరాలు ఆయన లేడు, కానీ ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఈ 2000 సంవత్సరాలు. కానీ ఈ రక్షణ తర్వాత ఏమిటో చెప్పండి. అందుకని మొదటి రక్షణ పొందినప్పుడు అక్కడ వెలుగు ఉంది, చీకటి ఉంది. మొదటి రక్షణ పొందినప్పుడు అంటే వెలుగు అంటే వాక్యం. నీతిమంతులు ఉన్నారు, అందుకు మీరు లోకంలో జ్యోతుల వలె ఉన్నారు అందు బైబిల్. నీతిమంతులు ఉన్నారు, చీకటి సంబంధులు ఉన్నారు. ఈ మొదటి రక్షణ పొందిన తర్వాత ఈ రెండవ రక్షణ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక చీకటి సంబంధులే ఉండరు, ఇక పూర్తిగా వెలుగు సంబంధులే. ఎందుకంటే జడ్జిమెంట్ లో, తీర్పు సమయంలో చీకటి సంబంధులు నాశనం చేయబడుతున్నారు కాబట్టి. అందుకని కృపాకాలంలో 2000 సంవత్సరాల కృపాకాలంలో నీతిమంతులు వధువు ఉంది, దుష్ట వధువు కూడా ఉంది, వేశ్య మహావేశ్య రోమన్ క్యాథలిక్ సంఘాలు ఉన్నాయి ఈ 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ద్వారా, తీర్పు ద్వారా ఈ యొక్క మహావేశ్యను నాశనం చేయడము, వధువును రక్షించడం జరుగుతుంది. కాబట్టి ఇక భూమి మీద వధువే ఉంటుంది తప్ప, వెలుగే ఉంటుంది తప్ప, ఆయనే ఉంటాడు తప్ప, ఆయన వధువే ఉంటుంది తప్ప మరలా ఈ లోక సంబంధం మహావేశ్యలు, వేశ్యలు ఇవన్నీ ఏ చెత్త చెదారం ఈ సంఘాలు ఏమీ ఇక ఉండవు. అందుకని ఆ రక్షణకి ఈ రక్షణకి అంత వ్యత్యాసం. అందువల్ల చాలా మంది ఆ కడవ రక్షణ, నేను బాప్తిజం పొందేశాను కదా, ఆ రక్తంలో కడబడ్డాను కదా, మంచిదే కాదని నేను చెప్పడం లేదు. అప్పటి వరకు నీవు ఈ శరీరం కింద నీవు ఇంకా ఉన్నావు, రక్షించబడ్డావు, కానీ శరీరం కింద ములుగుతూ ఉన్నావు. ఈ రక్షణ కిందకు వచ్చినప్పుడు ఈ శరీరం విమోచించబడుతుంది, ఇక మొలడం అనేది ఉండదు, ఆనందిస్తూ ఉంటావు. అందుకని అక్కడ రక్షించబడ్డావే కానీ ఇంకా, అందుకని ఇశ్రాయేలు కూడా ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కానీ ఇంకా మూలుగుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు సైన్యం నుండి విమోచన కొరకై మూలుగుతూ ఉన్నారు.
తెల్లవారుజాము వచ్చినప్పుడు ఆయన విమోచించాడు. తెచ్చివేయడం అనగా విమోచించడని. ఇప్పుడు కూడా మనం కూడా నామంలో బాప్తిజం పొంది ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు విమోచిస్తాడని మూలుగుతూ ఉన్నాం. కానీ తెల్లవారుజామున ఆయన ఏం చేస్తున్నాడు అండి, మనల్ని ఈ యొక్క దేహం నుండి అనగా మరణమైనటువంటి ఐగుప్తు వంటి ఈ దేహం నుండి మనల్ని, శరీరాశలు కలిగిన దేహం నుండి మనల్ని విమోచించి ఆయన ఇప్పుడు మనల్ని రక్షిస్తూ ఉన్నారు. ఆ రక్షణ పొందినప్పుడే, మొదటి రక్షణ పొందినప్పుడైనట్లయితే లోకాన్ని మనం చూసాం. ఇశ్రాయేలు కూడా ఐగుప్తు సైన్యాన్ని చూశారు, వాళ్ళు భయపడ్డారు. మనం కూడా లోకంలో ఉన్నాం, లోకాన్ని చూసి భయపడ్డాం. కానీ కడవరి రక్షణ దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లరా లోకాన్ని మరి అన్నడు చూడడం లేదు, ఐగుప్తు సైన్యాన్ని మరి అన్నడు చూడడం లేదు. అందుకని ఆ రక్షణకి ఈ రక్షణకి మధ్య వ్యత్యాసాన్ని నువ్వు గుర్తించాలి. అందుకని ఆ యొక్క నోవహు వారు ఓడలోకి వెళ్ళినప్పుడు, ఆ కుటుంబం ఓడలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు లోకంలోనికి రాకుండా, లోకంలోని వారు ఓడలోనికి రాకుండా తలుపు వేయబడింది. ఎంత గొప్ప రక్షణ! ఇప్పుడు కూడా అంతే. ఇక పూర్తిగా లోకానికి నీకు సంబంధం లేకుండా తలుపు వేయడం ఆయన మనిషి. అలాగే బైబిల్లో మనము లోతును మనం చూసినట్లయితే, లోతు కూడా ఆ తెల్లవారుజామున, ఎందుకంటే సాయంకాలం దూతలు లోతును కలిశారు. తెల్లవారుజామున ఆ దూతలు ఆ లోతుని త్వరపెట్టి లెమ్ము, ఇదిగో ఈ ఊరి శిక్షలో మీరు నశించిపోకుండా వెలుగులకు రమ్మని చెప్పాడు. వాళ్ళు వెలుగులకు వచ్చారు. చూడండి, ఆ యొక్క లోతు ఆ సొదము విడిచి సోయరుకు వచ్చినప్పుడు సూర్యుడు ఉదయించాడు. అంటే అక్కడ లోతు అతని ఇద్దరు కుమార్తెలు ఆ యొక్క సొదమ గొమ్మ నుండి తెగిపోయారు. అందుకని వెనక తట్టు చూడకుండా, వాడి మీద మనసు పెట్టకుండా, నశించే వాడి మీద మనసు పెట్టకుండా, నశించే వాటి వైపు చూడకుండా, నశించే వాటిని ప్రేమించకుండా వారు ఆయన యొక్క రక్షణను బట్టి, రక్షించే దానిని బట్టి ఆ రక్షణ కొరకై వాళ్ళు ఆ యొక్క సోయరుకు, ఆ సోయరు మీద మనసు కలిగి ఆ సోయరు వైపు మనసు ఉంచి వారు వచ్చారు. అందుకే వాళ్ళకి సొదొమ గొమొర్రా మీద మనసు పోయింది. వాటి మీద లేదు, ఆ పట్టణం మీద లేదు, ఆ పట్టణం మీద ఉండే వాళ్ళు కలిగి ఉన్న వాటి మీద కూడా లేదు. ఎందుకంటే లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఒక ఆస్తిపరుడు, ఆమె పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండేది. అలాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేసాడు. చూడండి, సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు అతడు విశ్వాసి, కానీ సోయరుకు వచ్చాడు. ఆ తర్వాత పొద్దుపడిచెను, సూర్యుడు ఉదయించాడు. సొదొమ గొమొర్రా మొత్తం కూడా ఏమైపోయినాయి చెప్పండి, నాశనము చేయబడ్డాయి. అప్పుడు చూసినటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు మరెన్నడూ కూడా లోతు చూడలేదు. ఇప్పటికీ కూడా త్రవ్వకాలలో శాస్త్రవేత్తలు త్రవ్వినప్పుడు, భూగర్భ శాస్త్రవేత్తలు త్రవ్వినప్పుడు కాలిపోయిన బొగ్గు ముక్కలు ఏమేమో బయటపడుతున్నాయి తప్ప ఆ సొదొమ గొమొర్రా మరి అన్నడు లోతు చూడలేదు. ఎంత గొప్ప రక్షణ! నీవు కూడా మరి అన్నడు అవిశ్వాసం చూడలేదు, పాపాన్ని మరి అన్నడు నీ జీవితంలో కనబడదు. అంత గొప్ప రక్షణ. కాబట్టి మనము ఎత్తబడిన మరుక్షణమే, లోతు సోయరుకి వెళ్ళిన మరుక్షణమే సొదొమ గొమొర్రా మీదకు ఉగ్రత ఇచ్చింది. మనం ఎత్తబడిన మరుక్షణమే మోషే ఎలీయాల రంగం మీదకి వస్తారు. శ్రమలు ఆరంభమవుతాయి. మనం మరి అన్నడి లోకాన్ని మనం చూడం. ఎందుకంటే ప్రతి పట్టణము కూడా సొదొమ గొమొర్రా వలె తయారైపోయింది. పాపపు డ్యాన్సులతో, పాపపు సంగీతాలతో, ఈ యొక్క పాపపు రెస్టారెంట్లతో సమస్తము కూడా పాపమయమైపోయింది. ఇంకా పిల్లరా, ఆయన అనగా సర్వశక్తి మంత్రికి నాశనం చేయడం మరొక మార్గం లేదు. కారణం ఏంటంటే సమస్తము యొక్క మనుషుల యొక్క పాపము పరిపూర్ణమైపోయింది. ఇంకా నాశనం చేసే సమయం ఇదే. ప్రతి 2000 సంవత్సరాలకు ఆయన ఒక రక్షణ తీసుకొని వచ్చాడు. ఆయన ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఒక రక్షణ కలుగజేయాల్సి ఉన్నది. కాబట్టి ఆయన కాలమును తప్పనివాడు, మాట తప్పనివాడు, దాని వాక్యమును తప్పనివాడు. అందుకనే భూమి ఆకాశములు ఏమైనా గతించవచ్చేవో కానీ ఆయన వాక్యం మాత్రము ఎప్పటికీ తప్పిపోదు. నెరవేర్చబడడం కాలం నిద్ర మేల్కొని వెళ్ళని తెలుసుకుని రావు చేయడి
విశ్వాసులమైనప్పటి కంటే రక్షణ సమీపంగా ఉందని బైబిల్ చెప్తాం. ఎంత గొప్ప రక్షణ అంటే మరి అన్నడు వారు ఐగుప్తుని చూడనటువంటి రక్షణ ఆనాడు మోషే కాలం, అలాగే లోతు కాలంలో మరి అన్నడు సొదొమ గొమొర్రా చూడనటువంటి గొప్ప రక్షణ. ఈనాడు మనకి ఇవ్వబడిన రక్షణ ఏంటంటే మరి అన్నడు ఈ మరణకరమైన శరీరమును చూడనటువంటి గొప్ప రక్షణ. మరణం లేని శరీరముతో, నూతన శరీరముతో మనం ఉంటాం. ఎందుకంటే ఈ శరీరమే ఒక ఐగుప్తు, ఈ శరీరమే ఒక సొదొమ గొమొర్రా లాంటిది, దాని సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనము కూడా పిల్లల తెల్లవారుజామున లోకము నుండి మనం తెంచబడుతూ ఉన్నాం. మనల్ని ఈ లోకం నుండి తెంచిన తర్వాత పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత భూమి మీదకి శ్రమలు వస్తాయి. లోతు సోయరుకి వెళ్ళినప్పుడే సొదొమ గొమొర్రా మీదకి నాశనం వచ్చింది. అందుకని మనల్ని మహిమ శరీరం ఇచ్చి ఈ మధ్య అందుకని మనకు వర్తమానము, ఈ వర్తమానం ఏమిటంటే ఆత్మ సంబంధంగా ఈ శరీరం ఐగుప్తు వంటి శరీరము, సొదొమ గొమొర్రా శరీరము, ఇది వర్తమానం వల్ల దీన్ని విడిచిపెట్టేసి శరీరము అమర్త్యమైన దాన్ని ధరించకూడదు. ఈ శరీరం అమర్త్యమైన దాన్ని ధరించకూడదు. ఈ శరీరము పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏ మర్త్యమైన దాన్ని అయితే విడిచిపెట్టామో, ఏ లోకము దాని ఆశలను అయితే విడిచిపెట్టేసామో, ఏ భూ సంబంధమైన వాటి మీద అయితే మనసు పెట్టకుండా విడిచిపెట్టేసామో, వాటిని మోషే ఏలియాల ద్వారా ఎర్మగెద్దోని యుద్ధంలో ఈ లోకము దాని ఆశయు సమస్తము నాశనం చేయబడతాయి. అప్పుడు మనకి ఎన్నడూ మనము చూడండి పిల్లారా, మెస్సీ రూపాంతరం చెందాడు పరిశుద్ధ పర్వతం మీద, కానీ మరలా మామూలు శరీరాన్ని మరలా పొందుకున్నాడు. అలాగే అబ్రహాము గారు ఉన్నారు, యవనస్తుడిగా మారాడు, ఆ మహిమ శరీరం పొందుకున్నాడు, గొప్ప శరీరాన్ని. మరలా కొంతకాలానికి మామూలు శరీరం కలిగి అతడు మృతి చెందాడు. బ్రహ్నాం గారు 1963లో సన్సెట్ పర్వతం మీద అతీతమైన మేఘము ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్నాం గారి శరీరం రూపాంతరం చెందింది. మరలా అది మామూలు శరీరమై మరలా ఆయన మృతి చెందాడు. కానీ మరణమైనట్లయితే ఆనోకు, బైబిల్లో ఆనోకు మహిమ శరీరం పొందాడు. ఇక మరలా ఎప్పుడు కూడా మరలా మామూలు శరీరం పొందరా, ఈ మరణించే శరీరం పొందరా. మెస్సీ కూడా సమాధిని తిరిగి లేచిన తర్వాత మరలా ఈ మరణించే శరీరాన్ని ధరించుకోరా. మనము కూడా ఈ చివరి కాలంలో ఓ మహిమ శరీరముతోనే అలాంటి శరీరముతో హింసించిన వారు, ఇన్ని ద్వేషించిన వారు, నీ మీద పితృలు చెప్పిన వారు, అలాంటి వారి మరి అన్నని కూడా నువ్వు చూడు. దానియేలును చూడండి. దానియేలు సాయంకాలంలో గుహలో పెట్టబడ్డాడు. బైబిల్లో 4 జాముల గురించి ఈ కాలానికి సరిపోయే విధంగా ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో 4 జాముల్లో బైబిల్లో కూడా అదే జరిగింది. సాయంకాలంలో గుహలో పెట్టారు. తెల్లవారుజామున రాజు వచ్చి దానియేలుని పైకి తీశాడు. పైకి ఎక్కడమని పిలిచాడు. పైకి వచ్చాడు దానియేలు. పైకి వచ్చిన తరువాత దానియేలు మీద ఎవరైతే పుణ్యములు చెప్పి విరోధాలు చెప్పి రాజుకి దానియేలుకి మధ్య విభేదాలు పెట్టారు, గొడవలు పెట్టారు, అలాంటి వారందరూ కూడా మరలా సింహాల గుహలో పడతారు. ఆ చెడ్డ చట్టం దానియేలుకి వ్యతిరేకంగా, సర్వశక్తిమంతుని వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా, సర్వశక్తిమంతుని వైపు చేతులు ఎత్తనివ్వకుండా, రాజునే తప్ప మరి ఎవరిని ఏమీ అడగకుండా అటువంటి చట్టము తీసుకొచ్చి ఎవరైతే దానికి కారణమయ్యారో అలాంటి వారందరూ కూడా సింహాల గుహలో దానియేలు పైకి తీయబడిన తర్వాత వేయబడ్డారు. వాళ్ళు అసలు సింహాల గుహలో పడకముందే ఆ సింహాలు ఎగిరి అలా పడకముందే తినేసేయాలి. దానియేలు తులారా లోకం నుండి అనగా ఆ గుహ నుండి, ఆ సింహాల నుండి తెల్లవారుజామున అతడు తెంచబడ్డాడు, పైకి చేర్చబడ్డాడు. ఇక ఆ గుహకి అతనికి ఏమి సంబంధం లేదు. ఆ తరువాత ఈ శత్రువులు సింహాల ఆహారంగా వేయబడ్డారు. అందుకని అప్పటి వరకు చూసినట్టు శత్రువుల్ని
ఆ యొక్క దానియేలు మరి ఎన్నడూ చూడలేదు. అందుకని యావే కలుగే రక్షణ మీరు ఊరక నిలిచి చూడండి. ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుని మరి అన్నడు మీరు చూడరు, మీ శత్రులు మరి అన్నడు మీరు చూడరు, మీ విరోధులు మరి అన్నడు మీరు చూడరు, ఈ సంఘ శాఖలు మరి అన్నడు మీరు చూడరు, ఆ బృందంగా వర్తమానంలో అబద్ధవతులు మరి అన్నడు మీరు చూడరు, ఈ యొక్క పాపం శరీరం మరి అన్నడు మీరు చూడరు. ఇలాంటి లోక ఆశలు, ఆ భూ వస్తువులతో కూడిన ఆశలు, రకరకాల ఆశలతో కూడిన ప్రపంచాన్ని మరి అన్నడు మీరు చూడరు. విరోధములు, కలహములు, బుద్ధులాడుకుని, తన్నులాడుకుని, పోరాడుకునేటువంటి ఈ ప్రపంచం, అలాంటి ప్రపంచాన్ని మరి అన్నడు మీరు చూడరు. యుద్ధాలతో మునిగిపోయి ఒక దేశం మీద ఒక ద్వేషము కలిగి ఒక దేశం మీద ఒక దేశాన్ని హెచ్చించుకుంటూ ఇలాగూ యుద్ధానికి రంకెలు వేస్తున్నటువంటి, ఇలాంటి యుద్ధ కేకలు వేస్తున్నటువంటి అణుబాంబులను చూసుకొని హెచ్చించుకుని ఉన్నటువంటి దేశములను, యుద్ధములను మరి అన్నడు నీవు చూడవు. ఆయన్నే అమర్చతనే నీవు చూస్తావు. నశించే దేనిని కూడా నీవు చూడవు. ఎందుకనంటే ఓ దానియేలులో ఉన్నవాడే నీలో ఉన్నాడు. దానియేలుకున్న ఆసక్తే నీలో ఉన్నది. దానియేలు కలిగి ఉన్న భక్తే నీవు కలిగి ఉన్నావు. ఆ రోజుల్లో ఆ యొక్క నోహు కలిగి ఉన్న భక్తే నీవు కూడా చివరి కాలంలో కలిగి ఉన్నావు. ఆ నోహు కలిగి ఉన్న భక్తే నీవు కలిగి ఉన్నావు. రాహాబని స్త్రీ కలిగి ఉన్న భక్తే నీవు కలిగి ఉన్నావు. రాహాబని స్త్రీ పేగులు వారు వచ్చారు. ఆమె ఎరుకో నుండి తెంచబడింది. మొదటి ఎర్ర దారాన్ని కలిగి ఉంది, కానీ రెండవసారి వచ్చి తీసుకుని వెళ్తామని చెప్పారు వాడు. అందువల్ల ఎప్పుడు వస్తారని వారి కోసం ఆమె ఎదురు చూస్తా ఉంది. వారు వచ్చారు, ఆమెను ఎరుకో నుండి బయట తీసుకుని వెళ్ళిపోయారు. ఆమె ఎరుకో నుండి తెంచబడి, ఆమె తెంచబడిన తరువాతే ఎరుకోని కాల్చివేయడం జరిగింది. ఆమె కోసమే అది ఆపు చేయబడింది. ఈ ప్రపంచాన్ని కూడా ఆయన ఎప్పుడో కాల్చివేసేవాడు. ఈ పాపాలను బట్టి ఎప్పుడో ఆయన తుడిచిపెట్టేవాడే. నీ కోసమే నీ వచ్చి ఈ యొక్క రెండవ రాకడ సంబంధమైనటువంటి ఈ వర్తమానమును విని, ఈ బోరధ్వనిని విని నీ శరీరము రూపాంతరం పొంది నీవు మధ్యాకాశంలో ఆయన కలుసుకున్న కొరకే. అందువలనే ఆయన భూమిని నాశనం చేయకుండా నీ కోసం ఆయన స్త్రీ కోసమే ఎరుకో కాల్చివేయబడలేదు. ఆమె రక్షించబడిన మరుక్షణమే అది కాల్చివే. నీ మీద ఉన్నటువంటి కృప, ఆయన ప్రేమ అంత ఉన్నతమే. అందుకనే ఈ ప్రపంచం దాటి వెళ్ళిపోగానే విడవబడిన ప్రతిదీ కూడా కాల్చివేయబడుతుంది, అగ్నికి ఆహుతి అయిపోతుంది. మరన్నడు నీ గృహాన్ని నువ్వు చూడలేవు, మరన్నడు ఈ శరీరాన్ని నీవు చూడలేవు, మరన్నడు నీ కులమును నువ్వు చూడలేవు, మరన్నడు నీ మతాన్ని నువ్వు చూడలేవు, మరన్నడు వీటన్నిటి నుండి మనం తెంచబడిపోయి ఉన్నాము. కానీ మరన్నడు మనం చూడకుండా ఇవి కాల్చివేయబడతాయి, బూడిదిగా మారుతాయి. అందువలన అన్నడు కూడా మరి నీవు చూడు. కానీ మొదటి రక్షణ పొందినట్లయితే, మొదటి రక్షణలో అయినట్లయితే నువ్వు రక్షించబడ్డావు, కానీ వెలుగులో నడుస్తూ ఉన్నావు. కొంతమంది అయినట్లయితే లోకములో, సిద్ధాంతాల్లో, దుర్బోధల్లో పడిపోయారు. కానీ నీవైతే ఈ చివరి కాలంలో ఈ రక్షణ కూడా పొందుకొని మరి అన్నడు లోకమును చూడకుండా, మరణాన్ని మరి అన్నడు చూడవు, వ్యాధులు మరి అన్నడు చూడవు, ఏ ముక్కడు మూలగడ మరి ఏమీ ఉండదు. అంత గొప్ప రక్షణ నీవు పొందుతున్నావు. అందుకని మొదటి రక్షణ తర్వాత నువ్వు వెలుగును చూసావు, ఆ యొక్క చీకటిలో వెలుగులో నువ్వు వచ్చావు. కానీ వెలుగు చీకటి రెండూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ తీర్పు దినములో అయినట్లయితే చీకటి అంతరించిపోతా ఉంది, వెలుగు మిగులుతా ఉంది, వెలుగు రక్షించబడుతుంది. ఇక భూమి మీద ఈ వెలుగు మాత్రమే నిలిచి ఉంటుంది, ఇక చీకటి అనేది ఉండదు. అందుకని తెల్లవారుజామున జరిగేది ఇది. చీకటి పోవు, వెలుగు ప్రకాశించుడు. చీకటిని మరి అన్నాడు నీవు చూడు, పగలనే నువ్వు చూస్తా. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందాన్ని
నువ్వు చూస్తావు తప్ప మరి అన్నాడు ఈ యొక్క చీకటిని నువ్వు చూడవు. చీకటిలో వెలిగించేటువంటి చంద్రుడిని నక్షత్రాలను చూడవు. కారణం ఎందుకంటే ఇంకా చీకటిలో వెలిగించు వర్తమానం ఇక లేదు. ఇక నిత్య సమాధానం కలిగి ఆయనతో నువ్వు జీవిస్తావు. ఆయన కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే అతి గొప్ప రక్షణ మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన వారు మరణించారు. నోహ కాలంలో వారు రక్షణ పొందారు. కానీ వాళ్ళు కొన్ని రోజులకి వాళ్ళు నీతిమంతులుగా జీవించిన మరణించారు. వారి సంతానం నోహ సంతానం కొందరు పాపులుగా జీవించి మరణించారు. అలాగే లోతు కాలంలో రక్షించబడ్డారు కానీ మరణించారు. కానీ అతని యొక్క సంతానము అక్రమ సంతానం వచ్చారు, వాళ్ళు మరణించారు. అలాగే రాహాబు అనే స్త్రీ, ఆమె రక్షించబడింది కానీ ఆమె కొంతకాలానికి మరణించింది. అలాగే దానియేలు రక్షించబడ్డారు తెల్లవారుజాము కానీ కొంతకాలానికి మరణించాడు. మెస్సీ కూడా తెల్లవారుజామున ఆయన తిరిగి లేచాడు. మరి అన్నడు కూడా ఇక మరణమును ఆయన చూడలేదు. చూడండి, మిగతా వాడు మరణించారు, ఆయన మరణమును చూడలేదు. బైబిల్లో మరణము చూడని వారు 5 ఉన్నారు. 6వ వ్యక్తివి నీవు. లోతు వాళ్ళు పునరుద్ధానం చెందారు కానీ మరణించారు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఏలియా మరణం చూడకుండా, ఆనోకు మరణం చూడకుండా కొనుక్కోబడ్డానికి మరణాన్ని ఇప్పుడు చూడాలి. నీవు కూడా ఇప్పుడు మిగతా వాళ్ళు మరణాన్ని చూశారు, రక్షించబడినప్పటికీ మరణాన్ని చూశారు. ఏలియా రక్షించబడ్డాడు కానీ మరణాన్ని ఇప్పుడు చూడలేదు. మనము కూడా ఇప్పుడు రక్షించబడిన తర్వాత మరి అన్నడు మరణానికి మనము చూడము. ఐగుప్తుని మరి అన్నడు మనము చూడు. ఐగుప్తులుగా మరణము, ఈ మన శరీరాన్ని మరి అన్నడు చూడము. అందుకనే ఆ యొక్క నోహ కాలంలో రక్షణ కంటే, లోతు కాలంలో రక్షణ కంటే, దానియేలు కాలంలో రక్షణ కంటే, నిర్గమాకాండ 14వ అధ్యాయంలో రాయబడినటువంటి ఇశ్రాయేలు పొందిన రక్షణ కంటే, అన్ని రక్షణల కంటే అతి గొప్ప రక్షణ ఇది. అన్నాడు ఆదాము అవిధేయత వలన భార్య మాట విని అవిధేయుడయ్యాడు. అవిధేయత వల్ల ఈ ప్రపంచమంతా వచ్చింది. ఆదాము వల్ల వచ్చినటువంటి, ఆదాము సంతానం వల్ల వచ్చినటువంటి ఈ పాప ప్రపంచాన్ని మరి అన్నడు మనం చూడగాని కడపడి ఆదాము వల్ల వచ్చే దాన్ని మాత్రమే మనం యుగకాలం మనం రక్షణ 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 అన్నిటికంటే అతి గొప్ప రక్షణ ఏ కాలంలో లేనటువంటి రక్షణ. ఏలియా పొందాడు ఆ రక్షణ, ఆనోకు పొందాడు ఆ రక్షణ. అలాగే ఈనాడు ఈ చివరి కాలంలో నువ్వు పొందుతావు కూడా. ఆ మరణం నుండి ఆయన పైకి లేచాడు, ఆ మరణాన్ని మరి అన్నడు చూడలేదు. కాబట్టి పిల్లారా, అందుకని నోహు దినాల్లో కలిగిన రక్షణ కంటే కూడా గొప్ప రక్షణ నీకు ఆయన ఇస్తూ వాళ్ళు మరలా రక్షించబడిన తర్వాత పాపాన్ని చూసుండొచ్చు. ఎందుకంటే ఆ సొదొమ ఆత్మ లోతు కుమార్తెలో పనిచేసింది. మరలా పాపపు జనం వచ్చారు, పాపాన్ని చూసి రక్షించబడిన తర్వాత కూడా లోతు వాడు నీవైతే మరి అన్నడు మరి అన్నడు నీవు ఆ పాపపు జనాంగం, పాపపు సాతాను సంబంధించిన మనుషుల్ని మరి అన్నడు కూడా నీవు చూడవు. నోవహు రక్షించబడ్డాడు, కుటుంబం రక్షించబడింది. కానీ అతడు కుమారుల్లోనే హామనబడిన వాడిలోని పాపపు లక్షణాలు వచ్చాయి. ఆ తర్వాత హాములో నుండి కానానబడిన వాడు, ఆ తర్వాత అలాగా వచ్చాడు. నిమ్రోది వీళ్ళందరూ వచ్చారు, పాపపు జన్ను చూసి ఉండొచ్చు. కానీ నువ్వైనట్లయితే మరి అన్నాడు పాపపు జనుల్ని, పాపపు లోకాన్ని మరి అన్నాడు చూడవు. మరి అన్నాడు ఈ శరీరాన్ని చూడవు, వ్యాధులను చూడవు, మరణాన్ని చూడవు.
ఎప్పుడు యవనస్తుడుగా, అందుకని నీవు అక్షయత కలిగి నిర్మలముగా ఆడబారిన వాడుగా నీవు ఉంటావు. ఏమైందంటే నాశనం. ఎప్పుడు చూసినా నిర్మలముగా, ఇంకెప్పుడు పాడవద్దు. ఎప్పుడు చూసినా కొత్త వస్తువు ఉన్నప్పుడు అది ఫస్ట్లో కొత్త పడదు, కొన్ని రోజులు పోయిన తర్వాత పాడైపోతాం. కానీ నిర్మలంగా అంటే ఇంకెప్పుడు కూడా నువ్వు అదే కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు అలాగే నిత్య యవనస్తుడుగా నీవు ఉంటావు. వాడిపోవడం అనేది ఉండదు. గొప్ప రక్షణ. ఈ రక్షణ వాడిపోవడం ఉండదు. ఈ రక్షణ అక్షయమైనది. అందుకనే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, పరలోకమందు మనకు భద్రముగా ఉన్నది రక్షణ గురించి. ఇది మన స్వాస్థ్యం అని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు నీ స్వాస్థ్యాన్ని కాబట్టి మనం పైకి వెళ్ళిన తర్వాత ఈయన అరిమగెద్దయుద్ధములో మెస్సయ్య సమస్త లోకమును రోమా సామ్రాజ్యం నాశనం చేస్తాడు. మరి అన్నాడు ఈ పాప భూమిని మనం చూడము, లోకాన్ని మనము చూడము, మనం నూతనమైన దాన్నే మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు నీవి తెల్లవారుజామున మత్స్యమైన దాన్ని విడిచి, అంటే నశించే దానిని విడిచి, ఎర్ర సముద్రంలో నశించే దాన్ని విడిచి, వాళ్ళు ఎలాగైతే ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళారు అలాగే ఆ యొక్క నోవ కాలంలో నశించే ప్రపంచాన్ని విడిచి వాళ్ళు ఓడలోనికి వెళ్ళారు. అలాగే నశించే ఎరుకోని విడిచిపెట్టి రాహాబు స్త్రీ ఏ విధంగా ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళిందో అలాగే నశించేటువంటి ఆ యొక్క దుష్టుల నుండి ఆ యొక్క దానియేలు తప్పించబడి ఏ విధంగా అయితే రాజు దగ్గరికి వెళ్ళాడో అదే విధంగా నీవు ఇది కాల్చివేయబడినటువంటి మత్స్యమైన దాన్ని విడిచి నీవు పైకి వెళ్తావు. అందుకని మీరు గమనించండి, నీవు దీన్ని విడిచిపెట్టి వెళ్తావు, నీ విడిచిన దానినే ఆయన కాల్చేస్తాడు. నశించుకొని విడిచిపెట్టావు, అందుకని కాల్చివేస్తున్నాను కనుకని అది మరెన్నడు మీరు చూడకుండా, మరెన్నడు మీకు కనబడకుండా దాన్ని కాల్చేస్తాను కనుక దాని మీద మీరు మనసు పెట్టుకోవద్దని వర్తమానం ఇప్పుడు మనం చూస్తాం. అందుకని ఇజ్రాయిలు సాయంకాల వేళలో తెంచబడలేదు, అర్ధరాత్రి తెంచబడలేదు, కోడి కూసే వేళలో ఆ యొక్క ఐగుప్తీయుడు తెంచబడలేదు, తెల్లవారుజామున తెంచబడ్డాడు. సాయంకాలం తెంచబడలేదు, అర్ధరాత్రి తెంచబడలేదు, కోడి కూసే వేళ తెంచబడలేదు, సొదొమ గొమొర్రా నుండి తెల్లవారుజామున తెంచబడ్డాడు. దానియేలు అంతే, మెస్సయ్య కూడా అంతే, ఆయన సాయంకాలం సమాధిలో పెట్టారు. అందుకని 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు కూడా ఆయన చనిపోయి పిల్లారా 2000 సంవత్సరాలు ఆయన వధువు, ఆయన విశ్వసించిన వధువు, ఆయన రక్తం క్రింద ఉన్న వధువు కూడా 2000 సంవత్సరాలు. ఆమె కూడా లోకం అనే సమాధిలో ఉన్నది. 2 దినములు అయిన తర్వాత ఇప్పుడు 3వ దినములో ఆయన ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. ఇతర మేలు కొరకు చెప్పండి. ఆ సమాధి అనేటువంటిది లోకానికి సాదృశ్యంగా ఉందన్నాడు లాజరుకు సంబంధించి. ఇప్పుడు కూడా ఈ 2000 సంవత్సరాలు లోకమనే సమాధిలో మృతులు ఉన్నారు, సజీవులు ఉన్నారు. ఇప్పుడు నిన్న మృతులను పిలుస్తూ ఉన్నాడు, సజీవులను ఆయన ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన లేచినట్లుగానే వధువు కూడా ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత 3వ దినాన ఆమె తిరిగి లేస్తుంది. నీకోసమే ఆయన తీర్పును ఆపాడు. నీ మూలంగానే అమెరికా బ్రతుకుందంటే నీ మూలంగానే, రష్యా బ్రతుకుందంటే నీ మూలంగానే, ఇండియా బ్రతుకుందంటే నీ మూలంగానే, ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘము మహావేశ్య లేకపోతే రోమా సామ్రాజ్యం నిలిచి ఉందంటే నీకోసమే ఆపు చేశాడు. ఎప్పుడో నాశనం చేయాల్సి ఉంది. చివరి వారు వచ్చు వరకు ఆయన దాన్ని నిలుపు చేశాడు. ఇప్పుడు జడ్జిమెంట్లో నిన్ను ఆయన రక్షిస్తాడు, వాటిని నాశనం చేస్తాడు. మర్యాదడు నీ వారిని ఎందుకంటే నీ విరోధి వలనే ఈ మత్స్యమైన శరీరం వచ్చింది. నీ విరోధి ఎవరనంటే సాతాను ఆనాడు మోసగించడం వల్లే, వాడి మాట వినడం వల్లే ఆ మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారు. ఈ శరీరాన్ని భూమి మీద తీసుకొచ్చారు వాడి వల్లనే ఇప్పుడు వాడి యొక్క అనుచరులను, వాడి యొక్క బోధకులను, వాడి యొక్క సంఘాలను సమస్తమును నాశనం చేయబడుతున్నారు అన్నాడు. నీవు
చూడదు. అందుకని ఏదోనులో ఆదాము మొదటగా ఏ శరీరం కలిగి ఉన్నాడు, ఏ రాజ్యం ఏదైనా కలిగి ఉన్నాడు పాపంలో పడకముందు, అదే దానిలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. అందుకని ఆదాములో పోగొట్టుకుని దాన్ని మరలా తిరిగి మనము పొందుకుంటున్నాము. ఎందుకంటే ఏదోనులో ఆదిలో లోకము లేదు, అక్కడ వెలుగు మాత్రమే ఉంది. సర్వశక్తిమంతుని యొక్క వర్తమానాన్ని వారు వింటూ ఉండేవారు, ఆయన బోధ మాత్రం వింటూ ఉండేవారు. మరి ఏమీ లేదు అక్కడ. రేపు మనం పొందుకునేది కూడా అంతే. అందుకని ఆదాము తర్వాత పాపమునబడిన తర్వాత చీకటి వచ్చింది, ఆ తర్వాత ధర్మశాస్త్రం అన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు మరలా కడపడి ఆదాము ద్వారా, మరలా మెస్సయ్య ద్వారా, మరలా ఆయన రక్తం చిందించడం ద్వారా మరలా వెలుగు చీకటి మరలా వచ్చాయి. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చడం ద్వారా ఇప్పుడు నువ్వు మత్స్యమైన దాన్ని విడిచి రూపాంతరంతో పైకి వెళ్ళిపోతున్నావు. ఇది కాచి నీలో ఇది మృతి నొందుతుంది, ఆత్మీయంగా నీ హృదయంలో మృతి నొందుతుంది. అది తెల్లవారుజామున పైకి వెళ్ళిపోతాం, హృదయ శుద్ధితో పైకి వెళ్ళిపోతాం. అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అందుకని హృదయ శుద్ధి గలవారిలో అసూయ ద్వేషం ఎన్నో ప్రేమ కలిగిన వారు, నిష్కపటమైన ప్రేమ కలిగిన వారు, వాళ్ళు హృదయ శుద్ధి గలవారు అంటారు. ఏ కపటము ఏ అసూయ లోపల ఏ ఉండవు, ప్రేమ మాత్రం ఉంటుంది. వాళ్ళని హృదయ శుద్ధి గలవారు అంటారు. హృదయ శుద్ధి గలవారు పైకి వెళ్ళిపోతారు. అప్పుడు విడవబడిందంతా కూడా కాల్చి. అందుకని పిల్లారా ఇక మరి అన్నాడు కాల్చి వేయబడిన దాన్ని మరి అన్నాడు నీవు చూడవు, వాటి మీద సిద్ధి కనపడదు, ఏమి ఉండదు. అలాంటి గొప్ప రక్షణ ఈ యుద్ధం ఆయన జరిగిస్తూ ఉన్నాడు. యుద్ధాన్ని ఎవరు జరిగిస్తూ ఉన్నారు చెప్పండి? ఆయన ఏ విధంగా జరిగిస్తున్నాడు? పరిశుద్ధాత్మగా. ఆయన పరిశుద్ధాత్మగా ఉండి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే నిన్ను సంబంధమైన వాడి మీద మనసు పెట్టి నీవు కూడా ఈ వర్తమానం ద్వారా పైన వాడి మీద నీ మనసుని మరలిస్తున్నాడు. అప్పుడు ఈ శరీరం కూడా మనసులో ఈ శరీరం కూడా రూపాంతరం చెంది పైకి సంబంధం వాడి మీద మనసు పెట్టుకొని కూడా చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధ. పైన వాడి మీద మనసు పెట్టుకునేలాగా చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధ. ఆనాడు కూడా ఐగుప్తు మీద మనసు పెట్టుకొని ఇవ్వకుండా వాళ్ళని ఆ యొక్క ఎర్ర సముద్రం ఒడ్డుకెళ్ళేలాగా మనసునిచ్చిన వాడు ఎవరు చెప్పండి? ఆయన. నీ కూడా ఇప్పుడు ఆ మనసుని ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి అయినట్లయితే ఎంత వాక్యం విన్నా కానీ భూసంబంధం వాటి మీద ఆలోచన పోవు, వాటి మీద మనసు ఉంటా ఉంటుంది. వాళ్ళు మరలా పైకి క్రైస్తవులు కనబడుతుంటారు, వీళ్ళని నటించి విశ్వాసులు అంటారు. వీళ్ళు విడిచిపెట్టబడతారు, ప్రమాదంలో పడిపోతారు. కానీ నిజ విశ్వాసి నటించడు, నిజ జీవితాన్ని కలిగి ఉంటాడు. అందుకే ఆయన మనిషిస్తాడు. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే అతి గొప్ప రక్షణ మేము ఈ యొక్క అదే వేళ మేము విన్నాము నాయన. నీ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుని మర్చిపోకుండా నాయన ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ మంచిమైన దాన్ని విడిచి అమంచిమైన దాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. చాలా మంది ఆ మొదటి రక్షణ దగ్గర ఆగిపోయారు నాయన, కానీ రక్షణ అంటే ఏమిటో తెలియని వారుగా ఉన్నారు. అయితే నువ్వు ప్రేమించి కడవల రక్షణ మీరు మాకు బయలుపరిచావు. నిజముగా నీ కృపయే మా తండ్రి. కనుక నాయన ఈ రక్షణను నాయన బిడ్డలందరికీ అనుగ్రహించి సహాయం చేయండి. పడిపోకుండా కృప చూపమని
ఈ యొక్క ఎందుకంటే ఇక్కడ కనుక జారిపోతే నరకంలో పడడమే, శ్రమకాలంలో పడడమే తప్ప మరి అన్నడికి రక్షణ చూడండి ఆయన. ఐగుప్తులు మరి అన్నడు రక్షణ చూడలేదు. ఇంకా ఇప్పుడు కూడా ఈ లోకము గాని సంఘాలు గాని స్వార్థ ద్వారాలు మూయబడ్డాయి కాబట్టి, రక్షణ ద్వారం మూయబడింది కాబట్టి ఇంక అన్నడు వీడు రక్షణ చూడండి. లోకానికి ఇంకా రక్షణ లేదు, నీకు మాత్రమే, వధువుకు మాత్రమే రక్షణ. సొదొమ గొమొరకు మరి అన్నడు ఇక రక్షణ ద్వారం తెరవబడకుండా మూసివేయబడింది. ఇప్పుడు కూడా లోకానికి ఇక రక్షణ చూడకుండా నిత్య శిక్షణ అనుభవించే విధంగా ఉంటారు. ఇది నీకైతే నిత్య రక్షణ. ఓ సర్వోన్నతుడా, కృప కలిగిన వాడా, బిడ్డలు దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. నేను వాక్యమును నాయన కుసమైన మనసు పెట్టుకోకుండా ఎల్లప్పుడు నీ మీద మనసు పెట్టి ప్రార్థించేవారుగా ఉండు సహాయం. కుసమైన వాడి మీద మనసు పోవాలంటే ప్రార్థన ద్వారా అనేది సాధ్యమవుతుంది. మీరే కృప చూపి నడిపించమని, బిడ్డలు దీవించమని, అమర్చమైన శరీరం పొందుకోవడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యాశ్వమేశ్వరాన్ని మీకు ఇదిగా పెడుతున్నాడు. చదువుచున్నాము. ఆమేన్. అందరికీ